నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. సాధారణ అభిప్రాయాలను అంగీకరించకుండా మనిషి ఆలోచనలు, భయాలు, స్వేచ్ఛ, సిస్టమ్ ఇవన్నీ ప్రశ్నించే రైటింగ్ స్టైల్తో యంగ్ రీడర్స్లో ఒక ప్రత్యేక చర్చను తీసుకొచ్చిన పేరు కాంత్రీసా. తన రచనల్లో కానీ తన మాటల్లో కానీ అతిశయోక్తి కంటే ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ చదివే వారిని ఒప్పించడానికి కాదు, ఆలోచించడానికి ప్రేరేపించే ప్రయత్నం చేస్తారు ఆయన. మరి ఈరోజు ఆయన ఆలోచనలు, రచనా ప్రయాణం, అలాగే సమాజంపై ఆయన దృష్టికోణం గురించి, ఇంకా చెప్పాలంటే మన థాట్ ప్రాసెస్కి, యూనివర్స్కి ఉన్నటువంటి కనెక్షన్ గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే కాంత్రీసా గారు. నమస్కారం. సో ముందుగా మీరు రజనీకాంత్ ఫస్ట్, రజనీ తీసి కాంత్ యాడ్ చేసి రీసా అని కూడా యాడ్ చేశారు. సో కాంత్ అంటే తెలుస్తోంది వెలుగు అని, మరి రీసా అంటే మీనింగ్ ఏంటి? ఎందుకు మీరు పేరు మార్చారు? పేరు కాదు అది. ఇప్పుడు ఆనందం అన్నది పేరు కాదు, ఒక అనుభవం. అట్లా రీసా అన్నది కూడా ఎగ్జిస్టెన్స్లో లేదని అనుకున్నా, తర్వాత తెలిసింది లాటిన్లో రీసా అంటే చిరునవ్వు అని. సో లా రీసా అంటే చిరునవ్వు అని. అట్లాగే చేగువేరా బైక్ పేరు లా పొడరీసా. అట్లా ఉన్నాయి. సో దాంతో సంబంధం లేకుండా నా జీవితంలో నేను చేసిన మొట్టమొదటి పర్పస్లెస్ యాక్ట్. అంతవరకు ప్రతిదానికి ఒక పర్పస్ ఉన్నది. సో నా పేరు మార్చుకోవడం అన్నది ఒక పర్పస్లెస్ యాక్ట్ కింద చేశాను, అంతే. దానికి పెద్ద కథ ఏం లేదు. సో కాంతివంతమైన ఆనందం, అకారణంగా విరబూసిన ఒక పుష్పము నేను, దాని పరిమళంతో నాకే సంబంధం లేదని నా ఆత్మకథలో ఒక భూమికలో రాశాను అనమాట. ఇది వినేవాళ్ళు, చదివేవాళ్ళు వాళ్ళు ఎట్లా తీసుకుంటారనే దాంతో నాకు ఏ సంబంధం లేదు. ద ట్రూత్ ఈజ్ స్పోకెన్, ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో మీరు నాట్ ఓన్లీ ఒక రైటర్ అనే కాదు, చాలా మల్టీ టాస్కింగ్. అటు పెయింటింగ్స్ వేస్తుంటారు, అందులో మీరేదో అనుకొని వేస్తారని కాదు, కానీ ఆ పెయింటింగ్ వేసిన తర్వాత దాంట్లోంచి మీనింగ్ వస్తుందేమో తెలీదు, చాలా కళాత్మకంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఒక్కసారి మ్యూజిక్ కూడా మీకు ప్యాషన్. అన్నీ చేయాలి అంటే మనకి ప్రపంచం ఇచ్చిన కండిషనింగ్ వల్ల ఒకటే చేయాలి, ఒకటి చాలా శ్రద్ధగా చేయాలి, మిగతావి ఎట్లా చేసినా పర్వాలేదు, ఒకటి ఇసిరి కొట్టాలి, ఒకటి గొప్పగా పట్టుకోవాలి. ఇట్లాంటి మల్టీ టాస్కింగ్ ఎక్కువ కదా. దెర్ ఇస్ నో మల్టీ టాస్కింగ్, దెర్ ఇస్ ఓన్లీ వన్ టాస్క్. ఎవరు మల్టీ టాస్కింగ్ చేయలేరు. మల్టీ అనే దానికి రెండు పదాలు ఉన్నాయి. పరస్పర విరోధాభాష్యాలైన విషయాలను ఎవరు హ్యాండిల్ చేయలేరు. అంటే నేను వైలిన్ వాయిస్తూ నేను ఈత కొట్టలేను, అది మల్టీ టాస్కింగ్ అవుతుంది. ఇది సింగిల్ టాస్క్ విత్ మెనీ డైమెన్షన్స్ అని చెప్పొచ్చు. అంటే నేను మీతో మాట్లాడుతూ కూడా ఫోన్ చూడొచ్చు. ఇట్ ఈస్ నాట్ మల్టీ టాస్కింగ్, ఇట్ ఈస్ వన్ టాస్క్. ఆ టాస్క్ యొక్క రెండు డైమెన్షన్స్, అవి రెండింటికి ఏమంటారు కంపాటిబిలిటీ కుదురుతుంది. ఇప్పుడు నేను చేసే పనులన్నీ చాలా పనులుగా అనిపిస్తున్నాయి, కానీ అవే ఒకటే చెట్టు కొమ్మ యొక్క బ్రాంచెస్. ఆ చెట్టు కొమ్మ రూట్ ఏమిటంటే ఒక స్థిరత్వము, ఒక అన్బయాస్డ్నెస్, ఆ తర్వాత చేస్తున్న దాని పట్ల పూర్ణ శ్రద్ధ. అది ఒక గ్లాసు కడిగినా, పెయింటింగ్ బ్రష్ కడిగినా రెండూ కడగడాలే అనేది తెలుసుకొని చేస్తున్నది అట్లా. సో ఒకసారి మా కోసం వయలిన్ ఏమన్నా వాయిస్తారా? వాయిస్తాను. సో ఇది ఒక రాగం. ఇప్పుడు రాగం మారితే ఎమోషన్ మారిపోతుంది. వేణువై వచ్చాను భువనానికి, ఇది
ఇమ్మీడియట్గా ఆనందంగా వెళ్ళిపోండి. సూపర్. అట్లా సో ఏదైనా పాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అయితే బేసిక్గా థాట్ ప్రాసెస్ గురించి మాట్లాడాల్సి వస్తే మనిషి థాట్ ప్రాసెస్కి యూనివర్స్కి ఉన్న కనెక్షన్ గురించి అడిగితే మీ స్టైల్లో ఏం చెప్తారు? ఎందుకంటే మనం మైండ్లో ఒకటి అనుకుంటాం, అది రియాలిటీలో కన్వర్ట్ అయ్యి రావడానికి యూనివర్స్ ఇచ్చే సిగ్నల్స్ ఏంటి, దాన్ని ఎట్లా గుర్తించాలని మీ స్టైల్లో చెప్తారు? అసలు యూనివర్స్కి థాట్ ప్రాసెస్కి ఏ సంబంధం లేదు. ఎందుకని అంటారు? లేదు, యూనివర్స్కి థాట్స్కి ఒక డైమెన్షన్లో మాత్రమే సంబంధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఆకలి వేస్తుందన్న థాట్ యూనివర్స్ది, కారు కొనాలన్న థాట్ యూనివర్స్ది కాదు. అందుకని థాట్ ప్రాసెస్ని మనం జనరలైజ్ చేయడానికి లేదు. సో విశ్వవ్యాప్తంగా ఈ సమస్త విశ్వంలో ఉన్న సమస్త చరాచర ప్రాణకోటి అందులో మనిషి భాగమై ఉన్నది. వాటి అన్నిటి థాట్ ప్రాసెస్ విశ్వం పరంగా ఒక్కటే. నిద్ర, ఆకలి, మైథునం, మరణము కూడా కాదు, జననము కూడా కాదు. అందుకే ఈ మూడు తప్ప వేరే థాట్స్ మనిషికి రావు, ఆ తర్వాత మనిషికి వస్తాయి, ఆ తర్వాత విశ్వంలో అన్నిటికి వస్తాయి. ఇవి కాకుండా మనిషికి వస్తున్న థాట్స్ అన్ని ప్రపంచానివి. పక్కవాడికి ఒక బిల్డింగ్ ఉంది, అలాంటి బిల్డింగ్ మనకు ఉండాలి, అలాంటి చీర నాకు కావాలి, నేను అతనిలా డెవలప్ అవ్వాలనుకుంటున్నా. అసలు మైండ్కి వేరే దాన్ని పోల్చుకోకపోతే అసలు పనే తెలియదు ఏం చేయాలి. అదే మీకు ఆకలి అవుతుంది, తినాలన్న థాట్ వచ్చింది, ఎవరితో పోలిక వల్ల రాలేదు. అందుకని యూనివర్సల్ థాట్స్ బియాండ్ కంపారిజన్, వరల్డ్ థాట్స్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ కంపారిజన్. సో మనిషిని బాధ పెడుతుంది యూనివర్సల్ థాట్స్ కావు. యూనివర్స్ క్లియర్గా స్పష్టంగా చెప్తున్నది, నీ యొక్క జీవితం యొక్క పర్పస్ తినడము, నిద్రించడము, మైథునము చేయడం మాత్రమే. అంతకుమించి యూ హ్యావ్ నో పర్పస్ అకార్డింగ్ టు ద ఎగ్జిస్టెన్స్. రెండోది, అందరూ అవి చేస్తున్నారు, దానివల్ల ఎవరికే ప్రాబ్లం లేదు. కానీ ప్రపంచం వల్ల తన మనసులో క్రియేట్ అయిన రకరకాల కండిషనింగ్స్ని అడ్రస్ చేయలేక, వాటిని సరిగ్గా విచారించక, వాటి పట్ల ఒక స్పష్టమైన అవగాహన లేకుండా ఒక రకమైన దుందుడుకు స్వభావంతో పని మొదలుపెట్టి ఆగిపోయి రైట్ పర్సన్స్తో పని చేయక సరిగ్గా అలైన్ అవ్వలేకపోతుంది. దేర్ ఇస్ నో అలైన్మెంట్ ఆఫ్ యూనివర్స్. మీరు తింటున్న ప్రతి క్షణం యూనివర్స్కి అలైన్ అవుతారు, మీరు తుమ్ముతున్నప్పుడు యూనివర్స్కి అలైన్ అవుతారు, నిద్రలో యూనివర్స్కి అలైన్ అవుతారు. యూ కెనాట్ అలైన్ విత్ ద యూనివర్స్. యూనివర్స్ మిమ్మల్ని అలైన్ చేసుకుంటుంది. మీరు కార్లా కంట్రోల్ చేయలేరు లైఫ్ని. ఇప్పుడు గొప్ప గొప్ప సెలబ్రిటీస్, అందంగా ఉన్న సెలబ్రిటీస్ మన కళ్ళ ముందు మరణించారు. వాళ్ళంతా ఆరోగ్యంగా తీసుకున్నారు కదా ప్రికాషన్స్. ఎందుకు మరణించారు? యూనివర్స్ హ్యాజ్ ఇట్స్ ఓన్ లా. అది ఒక సైకిల్. అది మనిషి యొక్క నిర్వచనాల ప్రకారం సైకిల్ కాదు. సైకిల్ రీసైకిల్ అనే కాంటెక్స్ట్లో కాదు. ఇట్లా అలలాగా వస్తుంటుంది, పోతుంటుంది, అంతే. బుద్భుతం అది. అంతకుమించి దానికి ఏం మీనింగ్ లేదు. కానీ మనిషి మనసు ఉంది, వాడికి ఉన్నతమైన బ్రెయిన్ ఉంది, వాడికి చాలా పుస్తకాలు ఉన్నాయి, చుట్టుపక్కల చాలామంది ఇంటెలిజెన్షియా ఉంది. అందుకు వీళ్ళతో మాట్లాడుతూ హీస్ కుకింగ్ అప్ స్టోరీస్. అతని స్టోరీస్కి అతని పర్సన్ అవుతున్నాడు ఇప్పుడు. అందుకని ఆలోచనలన్నీ నేను 2 భాగాలుగా విభజించాను. నా యొక్క హోల్ అండర్స్టాండింగ్, నా యొక్క లిబరేషన్ యొక్క సోర్స్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, ప్రకృతి ప్రపంచం. దట్స్తో అక్కడతో నా యొక్క అన్ని విషయాల్లో నాకు స్పష్టత వచ్చింది. అయితే మేనిఫెస్టేషన్ అనేది అబద్ధం. అది అంటే దానివల్ల రిజల్ట్స్ చూస్తున్నాం అంటున్నారు. అబద్ధం. అది ఎందువల్ల అబద్ధం అంటారు? ఇప్పుడు ఒక వ్యక్తి తను తాను ఫూల్ చేసుకోవాలనుకుంటే నేనేం చేయలేను. రియాలిటీలో ఫ్యాక్ట్ ఏంటంటే, అసలు మేనిఫెస్టేషన్ అనే దానికి అర్థం ఏంది? అసలు లేని దాన్ని నువ్వు సృష్టిస్తావా? ఏదైనా ఇప్పుడు నేను టమాటా కూర మేనిఫెస్ట్ చేయాలంటే టమాటా కూర లేదు, టమాటా ఉంది, ఉల్లిపాయ ఉంది, మిరపకాయ ఉంది, కొత్తిమీర ఉంది, కరివేపాకు ఉంది, మంట ఉంది. వీటి కలయికలో ఒక మనిషి ప్రయత్నం చేస్తే మేనిఫెస్ట్ అవుతుంది. సో మేనిఫెస్టేషన్ అంటే కాంబినేషన్ ఆఫ్ ఫ్యూ ఎలిమెంట్సే. ఇందులో మళ్ళీ అంటున్నారు ఎర్లీ మార్నింగ్ ఒక 3 గంటల మధ్య నుంచి 6 గంటల మధ్య, 3 నుంచి 6 మధ్య ఒక బ్రహ్మ ముహూర్తం అంటారు. అంటే అది ఒక కాస్మిక్ ఎనర్జీ ఉంటుంది. ఆ టైంలో దేవతలు తిరిగే టైం అంటారు. ఎవరో చెప్తేనే తెలిసింది. మనిషికి ఎవరు చెప్పకుండా తెలిసేవి 3-4. అందులో చలికాలము, వర్షాకాలం, ఎండాకాలం ఎవరు చెప్పకుండా తెలుస్తుంది. మిగతావన్నీ ఎవరో చెప్తే నమ్మి అక్కడి నుంచి నువ్వు అట్లా చూస్తున్నావు. అదే ఆ టైంలో లేచి మెడిటేట్ చేసిన, ధ్యానం ఏదైతే బాగా మేనిఫెస్ట్ చేస్తారో ఆ టైంలో ఎందుకు ఆ టైంలోనే అంత పవర్ అని నేను అట్లాంటివి బిలీవ్ చేయను.
నీ మనస్సు. ఇప్పుడు ఉదాహరణకి ఎందుకు ఎర్లీ మార్నింగ్ చదవమంటారు, బ్రహ్మముహూర్తం అని ఎందుకంటారు? యూనివర్స్కి ఒక పద్ధతి ఉంది. ఈ పద్ధతిలో మనిషి సృష్టించే అంతులేని కేయాస్ ఉంది. ఇప్పుడు రాత్రిపూట నిశ్శబ్దంగా ఉంటుంది, యూనివర్స్ ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంది. మనిషి నిద్రపోవడం వల్ల నిశ్శబ్దం ఏర్పడ్డది. అందుకని నిశ్శబ్దంలో చదివితే నీకు బాగా తలకెక్కుతుందని చెప్పారు. టీవీలు కట్టేశారు, చిన్నపిల్లలు నిద్రపోయారు. యూనివర్స్లో ఏ మార్పు లేదు, అది ఎలాగ ఉందో అలాగే ఉంది. నిశ్శబ్దం మనకు ఎట్లా ఎస్టాబ్లిష్ అయింది? మనుషులు నిద్రపోతే నిశ్శబ్దం ఉంది. ఇప్పుడు కూడా సమస్త మానవ జాతి 1 గంట సేపు నోరు మూసుకొని కూర్చోమను, బ్రహ్మముహూర్తం వచ్చేసింది. సో అది ఒక పర్టికులర్ టైంకి కాదు, ఆ టైంలో హ్యూమన్ యొక్క మైండ్స్ అనేవి, ఆ థాట్ ప్రాసెస్ అనేది పూర్తిగా మందగించి నిద్రావస్థలో ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 4:30 ప్రాంతంలో ఈ సమస్త మానవ జాతి ఎక్కడెక్కడైతే సూర్యుడిని అనుసంధానం చేసుకొని జీవిస్తున్నారో వాళ్ళందరూ నిద్రలో ఉన్నారు. అందుకని థాట్ ప్రాసెస్ యొక్క నీకు ఆ స్ట్రెస్ నీ మైండ్ మీద ఉండదు. అంటే మీరు అంటుంటే అనిపిస్తుంది, ఇప్పుడు మనిషి మేల్కున్నప్పుడు ఉండే మనిషి వ్యవహరించేది నిజమా, నిద్రలో ఉన్నప్పుడు నిద్రలో ఉన్న మనిషి నిజము, కానీ మనసు లేదు కాబట్టి మనిషి ఉన్నాడు. అందుకని మనిషిని వేరు చేసి చూద్దాం కాసేపు. ఒక టైం వస్తే నిన్ను నీ గుండెని వేరు చేసి కూడా డాక్టర్ చూస్తాడు. నీ గుండెకి ఏదో అయిందంటాడు, నీకేదో అయిందని చెప్పలేదు వాడు. అనుకుంటే ఈ ఎగ్జిస్టెన్స్లో అన్ని వేరువేరుగా అద్భుతంగా స్పందిస్తున్నాయి, అన్నీ కలిసి ఒక్కటిగా కూడా స్పందిస్తున్నాయి. అందుకని మనిషి అంటే ఇంక్లూడింగ్ మనస్సు ప్లస్ శరీరము ప్లస్ ఇంకేదో అనుకుంటున్నాం, కానీ సరిగ్గా చూస్తే దేని విభజన దానికి ఉంది, దేని ఫంక్షనాలిటీ దానికి ఉంది. శరీరం ఇట్లా పడున్నప్పుడు కూడా మనసు తన చేష్టలనే చేస్తూ ఉంటుంది. మనసు లేని వాడికి శరీరంలో ఆకలి అవుతూ ఉంది. కొన్నిసార్లు మనసు శరీరం కలిసి పని చేసినప్పుడు యోగం అవుతుంది. సో అందుకని మనసు తీసేసి లైఫ్ని చూస్తే ఒకలాగా కనిపిస్తుంది. సో మనసుతో కలిపి చూసినప్పుడు ఒక్కొక్కరి లైఫ్ ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. అందుకని నాకు ఏ బ్రహ్మముహూర్తం లేదు. ఎందుకో తెలుసా, నేను ఎప్పుడు సంపూర్ణ నిశ్శబ్దాన్ని అంతర్గతంగా అనుభవిస్తున్నాను. ఈవెన్ ఈ క్షణం కూడా ఇది నేను ప్రూవ్ చేయలేను. అందుకని నేను అర్ధరాత్రి, ఉదయము, మధ్యాహ్నము రోడ్డు మీద, డీమార్ట్లో 100 మంది సమక్షంలో నేను రాసే అక్షరంలో కానీ నా మనసులో కానీ కొంచెం కూడా తేడా ఉండదు. బికాజ్ నా యొక్క సైలెన్స్ లేదా నా యొక్క మౌనం అన్నది కండిషనల్ కాదు, అది ఒక అవగాహన వల్ల కలిగింది. అది నేను ఎవరికి ఇవ్వలేను, నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఎస్, ఎగ్జాక్ట్లీ. మీరు ఇట్లా ఒక పర్సనల్గా అవగాహన పొందారు కాబట్టే మీతో కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందాం అనే వర్బల్గా ఒక ఆలోచనలుగా తెలియొచ్చేమో. ఇప్పుడు నేను తిన్నాను, నాకు శక్తి వచ్చిందని ఎట్లా ప్రూవ్ చేయాలి? నాకు తిన్నాను సరిపోయిందని చెప్తే మీకు ఎట్లా తెలుస్తుంది? అందుకని మాటల పూర్వకంగా తెలుసుకుందాం. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇక మీ పర్స్పెక్టివ్లో చూస్తే యూనివర్స్ అనేది మన మాటకి రెస్పాండ్ అవుతుందా, మన వైబ్రేషన్కి రెస్పాండ్ అవుతుంది అంటారా? అసలు రెస్పాన్స్ అంటే మైండ్ అనేది కంటిన్యూస్గా వైబ్రేట్ అవుతుంది అంటారు కదా. ఇప్పుడు టెలిపతి కైండ్ ఆఫ్ అనుకోండి, మీరు టెలిపతి నమ్ముతారా? నేను ఏది నమ్మను, ఉన్నదేదో ఉంది అది చాలు నాకు, మళ్ళీ నమ్మడం ఎందుకు? నమ్ముతున్నామంటే తెలియదని యాక్చువల్లీ. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అతను అబ్బాయి అని నమ్ముతున్నాడా అది నాకు తెలుసా? ఇది కెమెరా అని నమ్ముతున్నానా, కెమెరా అని తెలుసా లేకపోతే నమ్ముతున్నారా? మిమ్మల్ని అడుగుతున్న ఊరికి చెప్పండి, ఓ పని అయిపోతుంది. ఇది కెమెరా నమ్ముతున్నావా తెలుసా? అట్లా కాకుండా నేను డబ్బాలో పెట్టాను, ఇందులో ఏముంది చెప్పంటే అప్పుడు నమ్ముతావు. బికాజ్ యూ డోంట్ నో. నువ్వు ఆనందంగా ఉన్నావు నమ్ముతున్నావా, నీకు తెలుసా? నేను నమ్మట్లేదు, నాకు తెలుసు నేను ఆనందంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నా, నేను నమ్ముతున్నాను, నాకు తెలుసా? నాకు తెలుసు దేవుడు ఉన్నాడంటే అది నమ్మకం చాలా మందికి. నేను దాన్ని నిర్వచించి దాన్ని ఒక విధంగా నేను తెలుసుకున్నాను. మీరు ఎలా తెలుసుకున్నారు? రూపముగా కాదు, నిరాకారముగా. దైవము అంటే విభజన లేని, కుట్రలు కుతంత్రాలు లేని ఒకనొక ఇట్లాంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఎప్పటికీ మారని అటువంటి స్థితి ఏదో అది సర్వత్రా ఉంది, మనిషిలో తప్ప. అది నాలో నేను దర్శించుకున్నాను కాబట్టి అహం బ్రహ్మాస్మి అన్నది ఒక సత్యం. అంటే ఏదైతే అంతటా ఉందో ఆ విభజన లేని, కుట్రలు లేని, కుతంత్రాలు లేని, కల్మషాలు లేని, ద్వైతీ భావన లేని, వైమనస్యకత లేని, ద్వేషము లేని, ఇట్లాంటి ఇప్పుడు ఏ పరమాత్మకైనా ఇవన్నీ ఉండవు క్వాలిటీస్. ఏముంటాయి? అంతులేని కరుణ ఉంటుంది. ఎవరైనా దుష్టుడు ఉంటే చంపడం ఉంది, కానీ చంపిన తర్వాత కూడా వరం ఇస్తారు. చంపింది కోపంతో కాదు, ద్వేషంతో కాదు. నీ ఎగ్జిస్టెన్స్ని నువ్వు నాశనం చేసుకున్నావురా డాడీ, అందుకని యు ఆర్ అన్ఫిట్ టు లివ్ హియర్, అందుకని దయచేసి వెళ్ళిపో అని విత్ ఆల్ రెస్పెక్ట్ తొలగించడమే తప్ప ద్వేషంతో రగిలిపోయి
చంపడం అట్లా ఏముండదు. అంటే దుష్ట శిక్షణ, బట్ నాట్ విత్ ద్వేషం. సిస్టర్ రక్షణ. ఇప్పుడు ఉదాహరణకి నీలో ఉన్న క్యాన్సర్ తొలగిస్తున్నాడు, నీ మీద ద్వేషం ఉండి తొలగిస్తున్నాడా? ఆ క్యాన్సర్ తొలగించే క్రమంలో డాక్టర్ నిన్ను కోయొచ్చు, కానీ అది ద్వేషం వల్ల కాదు, ఒకదాన్ని సరిచేసే క్రమంలో అది జరగబడుతుంది. అందుకని ఏవైతే క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ సర్వత్రా ఉన్నాయి, అవి నాలోనే ఉన్నాయని గుర్తించడంతో ఆత్మదర్శనం అనుకోండి, స్వీయ దర్శనం అనుకోండి, లేదా దైవ దర్శనం అనుకోండి, లేదా అహం నాలోనే బ్రహ్మమై నేను దర్శిస్తున్నానని చెప్పడం ఇదంతా వచ్చింది. తత్వమసి అట్లాగే వచ్చింది, అయమాత్మ బ్రహ్మ అలాగే వచ్చింది. ఇది నేను రూఢిపరుస్తున్నాను నా తరఫున. ఆ స్టేట్మెంట్స్ అన్ని 100% ట్రూత్. ఒకనొక మతం నమ్మేవాడు ఒప్పుకోకపోవచ్చు, అది నాకు సంబంధం లేదు. అయితే మనిషి భూమి మీదకి వచ్చినప్పటి నుంచే, అంటే జనరల్గా 100 ఏళ్ళ ఆయుష్ అంటారు కదా, సో ఇన్ని శ్వాసలు తీసుకోవాలని ఏదో లెక్క ఉందంట, నిజమేనా? అన్ని లెక్కలు ఉన్నాయి. ఎన్ని నీళ్లు దాగాలో లెక్క చెప్తున్నారు, ఎన్ని అడుగులు నడవాలో లెక్క చెప్తున్నారు. ఇవంతా ఎవరు చెప్తున్నారు? ఎవరో ఒక ప్రామాణీకరిస్తున్నారు. మీరు 6 లీటర్ల నీళ్లు తాగితేనే ఆరోగ్యం, అంతే. అప్పటి వరకు చిన్నప్పటి నుంచి నువ్వు బొచ్చడి సార్లు నీళ్ళు తాగినావు, నాకు లేవు. ఇప్పుడు ఆత్మదర్శనంలో నాకు సంఖ్య లేదే లేదు లైఫ్లో. ఐఎమ్ మోర్ ఆఫ్ ఇన్స్టింక్టివ్. సంఖ్య లేదు నాకు. సంఖ్య ఉందా అంటే అవసరం కోసం ఉపయోగిస్తున్నాను. ఎన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు? 1000 పుస్తకాలు. బట్ ఆ 1000ని ఇరుక్కోలేదు, 1000ని మాట వరుసకు చెప్తున్నాను, అంతవరకు. అండ్ ఈ భూమి మీద ఇంకోటి, మనిషిని సంఖ్య బాధించినంత ఏది బాధించదు. వయసు ఒక సంఖ్య, ఇంటి గజాలు అదొక సంఖ్య, అందులో ఒకటి తగ్గితే ఏడుపు వస్తుంది. ఎన్ని నీళ్లు తాగావు? సంఖ్య లేదు కాబట్టి తాగుతున్నావు. ఎన్ని గంటలు నిద్రపోయావు? నేను చిన్న ప్రశ్న అడుగుతా, చూడండి, మీరు ఆశ్చర్యపోతారు. ఈ మధ్య సినిమా ఏది చూశారు? రీసెంట్గా చిరంజీవి సినిమా చూశారు. ఎన్ని నిమిషాలు ఉంది? గుర్తులేదు, 2.5 గంటలు ఏదో ఉంటుంది. మీరు ఎప్పుడు సంఖ్య చూసుకొని పోరు. ఎక్కడెక్కడ మీరు పూర్తి సెలబ్రేట్ చేసుకున్నారో అక్కడ సంఖ్య లేదు. అంటే సంతోషం కోసం ఎక్కడ ఆనందం ఉందో, ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్రెండ్ కలిశాడు, లేదా నచ్చిన ఒక అబ్బాయి అమ్మాయితో ఉన్నాడు, సంఖ్య ఉండి ఎన్ని నిమిషాలు లెక్కేసుకుని ఉండడు. సమయం మర్చిపోయిన చోట ఆ జీవితం ఉంది, కానీ లెక్కేసుకుంటే ఏమైంది? కాంపిటీషన్ అవుతుంది. అది ఎన్ని నిమిషాలు మీరు స్పీచ్ చేయాలి, దొబ్బేయాలి, కాంపిటీషన్ అయిపోయింది. మీరు ఓన్లీ ఇన్ని టాబ్లెట్సే వేసుకోవాలి, సంఖ్య వచ్చేసింది. సంఖ్య వచ్చిన ప్రతి చోట సంఘర్షణ ఉంటుంది. ఇది ఏ పుస్తకంలో రాయబడలేదు. నేను నా ఆత్మదర్శనంలో చెప్పాను, అత్యంత దగ్గరి దారి మనసుని అర్థం చేసుకోవడానికి సంఖ్యని ఓన్లీ సంఖ్యగా గుర్తించు, దాన్ని సీరియస్గా తీసుకోకు. బ్యాంకులో 20 లక్షలు ఉన్నాయి, 21,50,000 ఉన్నాయి, ఏమి కాదు. డోంట్ టేక్ దట్ సీరియస్లీ. డబ్బు అవసరమని గుర్తించు, దాన్ని పొదుపు ఉపయోగించు. ఆ వేరే వాళ్ళ మీద ఎక్కువగా ఆర్థిక పరంగా కానీ ఆధారపడకు, ఎందుకంటే ఇవ్వరు. అప్పులు చేయకు. బేసిక్ థింగ్స్ తెలుసుకో. తద్వారా ముందు ప్రాపంచికంగా లిబరేట్గా, ఎవడో తిడితే బాధపడ్డావు, దాని నుంచి లిబరేట్గా, ఎవరో వస్తువు చూస్తే పోల్చుకుంటున్నావు, దాని నుంచి లిబరేట్గా, చిన్న చిన్న విషయాల నుంచి లిబరేట్గా. ఆ తర్వాత ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం గురించి మాట్లాడదు. చిన్న చిన్న విషయాల్లోనే అసలు ఇంతలా సస్తున్నారు. ఇది వీళ్ళు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? ఓన్లీ పాండిత్య పరంగా అర్థం చేసుకోవాల్సిందే. అనుభవం ప్రమాణం అవ్వాలంటే మనసు క్లియర్ అవ్వాల్సిందే, దానికి వేరే దారి లేదు. రెండోది, కొన్ని విషయాల్లో, ఇప్పుడు ఆకలి విషయంలో తల్లి ఆకలి తల్లిది, కొడుకు ఆకలి కొడుకుది. ఒకరిది ఒకరికి ఎట్లా ఉపయోగపడదు, ఆత్మజ్ఞానం అన్నది ఒకరిది ఒకరికి ఉపయోగపడదు. ఇక మీ రైటింగ్ స్టైల్ని అసలు మీకు రాయాలి అనేటువంటి ఆలోచన మీలో ఎప్పుడు కలిగింది, ఎందుకు? ఎట్ ద సేమ్ టైం మీ రైటింగ్ స్టైల్ని ఎలా డిఫైన్ చేస్తారు? అంటే ఫిలాసఫీనా, అబ్జర్వేషనా, లేదా ఒక ప్రశ్నల సమాహారమా? కాదు, అట్లా చెప్పడానికి లేదు. అంటే నేను లైఫ్లో 500 పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నా, అట్లా కేటగిరీ ఎట్లా చేస్తాం? మీ స్టైల్, దెర్ ఈజ్ నో స్టైల్. ఇప్పుడు నాలాగా 2 రాశారనుకో, అప్పుడు స్టైల్ అనేది అందరూ అడాప్ట్ చేసుకుంటే స్టైల్ లేకుండా పోతుంది. ఫిలాసఫికల్ అనుకోలేదు. చేతి రాతతో రాయడం అన్నది ఒక స్టైల్ అయితే అదొక యూనిక్ స్టైల్ అనుకుందాం. అసలు ఆ థాట్ ఎట్లా వచ్చింది? థాట్గా చిన్నప్పటి నుంచి రాస్తున్నాగా. చేతి రాతతో రాసిన దాన్ని అదే స్కాన్ చేసి బుక్కులుగా ఇప్పుడు అందరూ, దానికి రకరకాల కారణాలు. నేను రాయాలనుకున్నది ఒకటే పుస్తకం యాక్చువల్గా. ఎవరు లైఫ్లో ఇలా అనుకొని చేయరు, సందర్భాలను బట్టి మనకి ఏవో. ఇప్పుడు సింధు తాయి అని పేరు విన్నారా మీరు? ఆవిడ మహారాష్ట్ర, రీసెంట్గా షీ పాస్డ్ అవే. తనకు చిన్న వయసులో పెళ్ళయింది, భర్త అత్త చాలా హింసలు పెట్టారు. ఆమె ఏమనుకుని వచ్చింది? సంసారం చేసుకుందామని వచ్చింది కదా, కానీ సందర్భం కొత్తగా వచ్చింది. తర్వాత తను ప్రెగ్నెంట్ అయ్యింది. ఆ తర్వాత ఏదో కారణం చేత ఆమెను బయటికి గింటేశారు. రైల్వే స్టేషన్లో ఉంది. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ డెలివరీ అయింది. ఇప్పుడు ఆమె తన బిడ్డ కోసం, ఫుడ్ కోసం ట్రై చేయాలి. ఎందుకంటే ఆమెకు ప్రపంచాన్ని మార్చడం తర్వాత ముందు వీడు కీ అని ఏడుస్తున్నాడు పిల్లగాడు, వాడికి ఫుడ్ పెట్టాలి కదా. అట్లా వాడికి ఫుడ్ పెట్టే క్రమంలో బెగ్గింగ్ చేసింది.
ఆ తర్వాత ఆ రైల్వే స్టేషన్లో చాలామంది పిల్లలు ఉన్నారు అనాథలు అని తెలిసింది. వాళ్ళందరినీ తన పిల్లలు అనుకుంది, అందరి కోసం బెగ్ చేసింది, మెల్లగో చెట్టు కిందకి వెళ్ళింది. అంటే సందర్భం చెప్తుంది. ఎవ్వడు అనుకోని దేశభక్తుడు కాలేడు, ఎవ్వడు అనుకోని ఓ గొప్ప రైటర్ కాలేడు, ఓ గొప్ప సందర్భం వల్ల అవుతారు. ఏది ఇదే తీసుకుంటూ మాట్లాడండి. అదే ఓకే. అయితే ఎవ్వరు ఇది కావాలని ఎవరు, ఇప్పుడు నేను ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానంగా ఇది చెప్తున్నా. సందర్భం లేకుండా ఏ నిజమైన ఆవిష్కరణ కలగదు, సందర్భం లేకుండా ఏ గొప్ప మెడిసిన్ రాదు, సందర్భం లేకుండా ఏ గ్రంథము పుట్టదు, సందర్భం లేకుండా ఏ గొప్ప ప్రవచనం, ఏ గొప్ప స్పీచ్ ఒరిజినేట్ అవ్వదు. సందర్భమే నిర్ణయిస్తుంది. ఆ సందర్భంలో ఉన్న ఒక సీరియస్నెస్ వల్ల అందరూ సీరియస్గా దాన్ని అడ్రస్ చేస్తారు. అట్లా నాకు నా జీవితంలో ఏమి సాధించకపోయినా నేను ఒక పూర్ణ ప్రశాంతతను అనుభవిస్తున్నా అన్న ఎరుక నాకు నిరంతరం కలిగింది. ఎప్పుడు ఈ ఏమంటారు ఆ రియలైజేషన్ అనుకోవచ్చు? ఎప్పుడో అట్లేం లేదు, అది సినిమా కాదు, అట్లేం లేదు. ఇప్పుడు నన్ను రజనీకాంత్ అని పిలిచినా ఓకే, నాకు దేంతో అటాచ్మెంట్ లేదు. బేవకూఫ్ అన్నా ఓకే. అంటే అది ఇట్స్ నాట్ సంథింగ్, నేను సన్యాసిని కాదు. అంటే ఆ పేరుతో నాకు ఏ సంబంధం లేదు, అసలు నా పేరుతోనే నాకు సంబంధం లేదు, ఏ పేరుతో ఏం సంబంధం. అందుకని అది ఇంపార్టెంట్ కాదు, ఇట్ డజంట్ మ్యాటర్. నన్ను ఎలా పిలిచినా నాకు ఓకే. అంటే ఒక కామన్ మ్యాన్ ఆలోచన శక్తి నుంచి కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్. నేను అప్పుడు అన్కామన్ ఉన్నా, ఇప్పుడు నేను కామన్ మ్యాన్ ఉన్నా. ఓకే. అప్పుడు నేను అన్హెల్దీగా ఉన్నా మానసికంగా, ఇప్పుడు నేను చాలా ఆరోగ్యకరంగా. ఈ మార్పు ఎప్పుడు వచ్చిందంట? ఎన్నో ప్రశ్నల నుంచి. అంటే అందుకే నేను అది ఒక్కటే బుక్ రాద్దాం అనుకున్నా, అదే చెప్తున్నా. నేను నా ఆటోబయోగ్రఫీ ఒక్కటే రాయాలనుకున్నది. దానికి పేరు సో మచ్ టు డూ నథింగ్ టు అచీవ్ అని పేరు పెట్టి దాన్ని చేతిరాత్తో రాయాలనుకోలే. చిన్న ఆసస్ ల్యాప్టాప్ అని ఇంతే ఉండేది పుస్తకం అంతా. దాంట్లో కూర్చొని ఫస్ట్ టైప్ చేస్తే ఒక 5-6 రోజుల తర్వాత ధార ఆగిపోయింది. నేను చెప్పాలనుకుంటున్నది నాకు భాషలో చెప్పడానికి వస్తలేదు, దాన్ని స్క్రాప్ చేసేసిన. మళ్ళీ ఒక ఫ్రెండ్ని అడిగాను ఎలా రాయాలి అంటే, ఆ రాయాలన్నది నువ్వు రాయాలని ఫోర్స్ చేస్తే రాదమ్మా, ఈజ్ ఏ ఆథర్, అతను ఇంగ్లీష్లో రాస్తాడు. మరి ఏం చేయాలంటే నువ్వు అధ్యయనం చేయి. ఇప్పుడు నీ ప్రాబ్లం అనుభవం కాదు, దాన్ని చెప్పలేకపోతున్నావు కదా, చెప్పే ఆ విషయాన్ని ఎలా చెప్పాలన్న దాన్ని నువ్వు ఆకలింపు చేసుకోవాలంటే నువ్వు చదవాలి. నువ్వు తెలుగులో రాద్దాం అనుకుంటున్నావు కాబట్టి తెలుగు పుస్తకాలు చదువు అన్నప్పుడు నేను ఐ స్టార్టెడ్ రీడింగ్. మళ్ళీ తిరిగి ఒకసారి గుడిపాటి వెంకటాచలం గారి పుస్తకాలు కానీ, శ్రీశ్రీ పుస్తకాలు కానీ, లేకపోతే తెలుగులో కృష్ణమూర్తి ఫిలాసఫీ కానీ, తెలుగులో రజనీష్ ఫిలాసఫీ కానీ, ఆ తర్వాత ఇక ఇది అదని కాదు, ఏది కనిపిస్తే చదివిన కొడవటి గట్టి కుటుంబరావు కథలు, లేకపోతే చిలకమర్తి వారి కథలు, తర్వాత బారిస్టర్ పార్వతీశము, ఆ తర్వాత జెన్ స్టోరీస్, షార్ట్ స్టోరీస్, నావెల్లాస్, ఇది ఏదని చదివారు వాళ్ళు ఎవరో చెప్పారు. పర్పస్ ఉంది, సందర్భం వచ్చింది. అంటే నేను బాగా ఉదాహరణకి నేను మీకు ఉదాహరణకి చెప్తాను. ఇప్పుడు ఒక ఫ్లవర్ ఉంది అనుకోండి, ఈ ఫ్లవర్ని పేపర్ మీద రాయమంటే ఏం రాస్తారు? గీస్తారు. రాయమంటే జస్ట్ ఊరికి ఆలోచించండి. ఇప్పుడు నేను మీకు సందర్భం ఇస్తున్నా, బీ ప్రాక్టికల్. మీ ఎదురుగా ఉన్న ఒక ఫ్లవర్ని మీరు రాయాలంటే ఎట్లా రాస్తారు? మీ కళ్ళకు కనిపిస్తుంది, మీ చేతిలో ఉంది, అది ఎలా ఉందో మీకు తెలుసు, దాని స్మెల్ ఎలా ఉందో తెలుసు. రాయిస్తున్నప్పుడు మీకు ఎలా రాయాలో తెలియదు. అప్పుడు అవసరమవుతుంది భాష. అందుకే చాలా మంది మౌనంగా ఉండిపోయారు. కానీ కొందరు ప్రయత్నించి దాన్ని ఆస్వాదిస్తే గానీ ఆస్వాదిస్తున్నావు, అయినా రాయలేదు. ఆస్వాదిస్తావు. ఇప్పుడు జిలేబీ ఎలా ఉందో నువ్వు ఆస్వాదించావు, ఎలా ఉందంటే తీయగా ఉందంటావు, ఇంకా ఎలా ఉందంటే ఏం చెప్తావు? అందుకని నాకు సమయం ఉన్నది, నాకు ఎందుకు ఆ టైంలో అటువంటి ఒక ఫోకస్ ఉన్నది, ఆ మిత్రుడు చెప్పిన సలహాలు ఒక బలం ఉన్నది. అందుకని నేను చదవడం మొదలుపెట్టిన. సమయం చూసుకోలేదు. నాకు తెలిసి ఒక 2-3 years గడిచిపోయి ఉండొచ్చు. ఆల్వేస్ ఐ యూస్ టు రీడ్. ఆటలో పోతే ఆటలో చదివేవాడిని. ఎలా చదివేవాడిని? క్రిటికల్ మైండ్తో కాకుండా ఐ యూస్ టు ఎంజాయ్ ది లాంగ్వేజ్. ఇప్పుడు ఉదాహరణకి శ్రీశ్రీ కవిత ఓ కవిత, నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో సుందర సుచందన మందున అని అట్లా చెప్తూ బ్యూటిఫుల్గా రాస్తాడు. 1,00,000 నక్షత్రాల మాటలు, 1,000,000 తరంగాల మోతలు విన్నానమ్మా, విన్నానెన్నో విన్నాను, ఆ విన్నవి కన్నవి విన్నవించగా మాటలకై వెదుగాడకపోతే అని భాషనే. బట్ హీ ఎక్స్ప్రెస్డ్ బ్యూటిఫుల్లీ. దాంట్లో మీకు చూస్తే ఆశ్చర్యపోతారు, తెలుగే. కానీ మనం ఎప్పుడు అట్లా చెప్పాము ఒక విషయాన్ని, మనకు చెప్పడం రాదు. అందుకే మన గొడవలు అవుతున్నాయి. వీ హ్యావ్ టు లెర్న్ హౌ టు కమ్యూనికేట్. పుస్తకం అనేది ఒక వే టు కమ్యూనికేషన్. సో ఇప్పుడు అట్లా చదివిన తర్వాత నేను మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 2012 ప్రాంతంలో మళ్ళీ నాకు రాయాలన్న ఒక భావన వచ్చింది. నేను ఏం రాయాలో తెలుసు నాకు అనిపించింది, నౌ ఐ కెన్ రైట్. ఎందుకంటే నేను మా ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నాను,
భాష కాస్త రిఫైన్ అయింది. సో ఐ రోట్. మళ్ళీ అయిపోయింది. మళ్ళీ హఠాత్తుగా అంటే ఇప్పుడు ఏమైనా డీవియేషన్? ఏ డీవియేషన్, నాకు అయిపోయింది, నా మైండ్ చచ్చిపోయింది. డిస్ట్రాక్షన్ ఎక్కడిది? నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి వస్తలేదని తెలుసుకుంటున్నాను నేను. ఇప్పుడు పని చేస్తే లాంగ్వేజ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇప్పుడు దానికి భావం ఉంటుంది, అర్థం ఉంటుంది, తర్వాత ఒక దాన్ని అందంగా చెప్పడం ఉంటుంది, ప్రాసలో చెప్పడం ఉంటుంది. రెండోది అన్నిటికి మించి ఎదుటి వ్యక్తికి అర్థం కావాలి. నేను చెప్తున్నాను ఏదో నా పాండిత్యాన్ని ప్రదర్శించుకోవడానికి నేను పుస్తకం రాసుకోవాల్సిన అవసరం, అటువంటి పుస్తకాలు అంటే చాలా ఉన్నాయి. నువ్వు జస్ట్ వడ్డెర చెడ్డిదాసి రాసిన హిమజ్వాల చదివితే అంటే అట్లా ఒక కవిత్వ రూపంలోనో ఇంకేదో ప్రాస రూపంలోనో చెప్తేనే చెప్పినట్టు కాదు. అసలు ఎలా చెప్పాలో తెలియదు కదా నాకు. అదే ఐఎమ్ డిస్కవరింగ్. ఇప్పుడు నేను జన్మతః రచయితల కుటుంబంలో పుట్టలే. నేను అనుకోకుండా సంథింగ్ ఐ హ్యావ్ అండర్స్టూడ్, అది చాలా బాగుంది, దాన్ని చాలా సంవత్సరాలు ట్రైడ్ అండ్ టెస్టెడ్. నా మానసిక స్థితిలో కొంచెం కూడా పరివర్తన. ఒక్కసారి మీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు, ఎలాంటి కుటుంబం నుంచి అట్లా? అదంతా ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు నేను చెప్తున్న దానికి ఏ సంబంధం లేదు, సంబంధం లేదు. నో, నాట్ నెసెసరీ. నేనే వదిలేసిన దాన్ని. సో ఇప్పుడు 2012 ప్రాంతంలో రాసిన తర్వాత ఆగిపోయింది. నేను మళ్ళీ 2014 మా ఫ్రెండ్ వెంకట సూరికి నేను యూసుఫ్గూడలో ఒక సినిమాకి నేను రైటర్గా పనిచేస్తున్నాను. ఆ టైంలో ఉన్నప్పుడు నాకు గణపతి కాంప్లెక్స్ దగ్గర నేను ఏదో మాట్లాడుతున్నా, టీ తాగుతూ. నేను అతనితో అన్నమాట ఏంటంటే, నాకు మళ్ళీ ఇప్పుడు రాయాలనిపిస్తుంది. అంటే లాట్ ఆఫ్ గ్యాప్ కదా, 2 years అంటే నేను కంట్రోల్ చేసింది కాదు. అది వచ్చి ఇప్పుడు మొలకాయ గింజ వేస్తావు, అది వచ్చినప్పుడు వస్తుంది, నువ్వు ఎదురు చూడ వస్తుంది. అది అట్లా వచ్చింది నాకు. అరే నాకు రాయాలనిపిస్తుంది అంటే. అతను చాలా మంచి మిత్రుడు. ఏం చేద్దాం అంటే, మేము ఎప్పుడు సాహిత్యం సినిమా ఇట్లా ఉంటాం కాబట్టి ఒక్క వేరే డిస్కషన్ లేదు. అంటే ఉన్న పళ్ళంగా ఆటో తీసుకొని కొన్ని పుస్తకాలు కొనాలి, కొన్ని పెన్నులు కొనాలి, తర్వాత ఒక కుర్చీ కొనుక్కోవాలి, గులాబీ మొక్కలు కొనుక్కోవాలి అని ఒక కపుల్ ఆఫ్ అవర్స్లో నేను ఉన్న ప్రదేశాన్ని అందంగా మార్చాను. మా ఓనర్ వాళ్ళకి కన్విన్స్ చేసి నా పుస్తకం రాయడం అయిపోయిన తర్వాత ఈ చెట్లన్నీ మీకు ఇచ్చేస్తాను, మీరు పెట్టుకోండి. నేను ఇప్పుడు కొడైకెనాల్కు, బ్యాంకాక్ పోలేదు. నేను ఎక్కడ చూసినా కాస్త నా కళ్ళకి డిస్టర్బెన్స్ లేని ఒక ఏరియా కావాలి ప్లీజ్ అంటే ఆ పెద్ద ఆమె అంగీకరించింది. ఆ తర్వాత ఒక కుర్చీ కొన్నాను. తర్వాత మా ఫ్రెండ్తో చెప్పింది ఒకటే, ఇది ఎన్ని రోజులు రాస్తానో తెలియదు, కానీ ఈసారి నాకు తెలుస్తుంది, ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఇట్. అంటే నేను ఎక్కడ పెన్ను ఆపకూడదు, ఎందుకంటే నేను అబద్ధం రాస్తలేను, ఉన్నది రాస్తున్నా, భాష దొరకట్లేదు అంతే. ఇలా కుట్టడం వచ్చు, దారం దొరకలేదు అట్లా. ఇప్పుడు దారం వెతుకులాట అయిపోయింది, సూది కూడా రెడీగా ఉంది. అది తెలుసు ఆల్రెడీ, సత్యం తెలుసు. ఇప్పుడు అనుభవం వల్ల అంటే పుస్తకంలో ఉన్నది అనాలిసిస్ చేసి రాస్తున్నది కాదు. అది చదివితే వాడికి అర్థమవుతుందో కూడా నాకు తెలియదు. బట్ ఐ హ్యావ్ అండర్స్టూడ్ క్లియర్లీ. 2014 నేను మా ఫ్రెండ్కి చెప్పాను, భోజనం గీజనం అంతా నువ్వే చూసుకోవాలి, దానికి కావాల్సిన డబ్బు ఇది, పొద్దున 2-3 hours, సాయంత్రం 2-3 hours, డోంట్ డిస్టర్బ్ మీ. సో అతను పరిపూర్ణంగా దాన్ని తర్కించలే. బోడి పుస్తకం నువ్వుగా రాస్తావరా అంటే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉండేవాడు. కానీ హీ యాక్సెప్టెడ్ ఇట్. దో అది నా రూమ్ అయినప్పటికీ ఒక ఫ్రెండ్ సహకరించాలి కదా. సో ఆ తర్వాత నేను ఒక 2.5 నెలల నుంచి 3 నెలల్లో నేను పూర్తి చేశాను. పూర్తి కన్సిస్టెన్సీకి పరాకాష్ట అనమాట. సో నేను ఒక 3 manuscripts రాశాను, దాని తర్వాత టైప్ చేయించాను. ఆ తర్వాత నేను రాయాలనుకున్న పుస్తకం అది ఒకటే. ఇప్పుడు చెప్పారు కదా ఇందాక, నా ఆత్మకథ. అంటే ఒక అనామకుడి ఆత్మకథ దాని పేరు. నేనేం సాధించలేదు, నేను ఎలాన్ మాస్క్ డబ్బు సంపాదించలేదు, ఒక ఎమ్మెల్యే కాలేదు, ఎంపీ కాలేదు, ఎట్లీస్ట్ సంసారం చేసుకుని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనలేదు, మా అమ్మకు వెళ్ళి ఇల్లు కట్టలేదు, ఎట్లా చూసుకున్నా ఈ ప్రాపంచికంగా ఏమీ సాధించని ఒక వ్యక్తిని నేను. మరి నేను ఆత్మకథ రాయడం ఏంది? దాని ఆత్మకథ ఎత్తుగడని అట్లా స్టార్ట్ అవుతుంది. అంటే ఏమీ చేయకున్నా ఆనందంగా ఉన్న ఒక వ్యక్తి కథ అది. దాని అర్థం భవిష్యత్తులో ఏమీ చేయడని కాదు, ఇక తను ఆనందంలో నుంచి అన్ని పనులు చేస్తాడు, సాధించడం కోసం కాదు. అందుకే పుస్తకం పేరు చేయడానికి ఎంతో ఉంది, సాధించడానికి ఏం లేదు. సో నేను చేసిన పిచ్చి పని ఏంటంటే, అప్పట్లో చాలా చర్చ కథలుగా చెప్పుకునేవాళ్ళం. ఇది చెప్పిన తర్వాత మీరు అడగండి అంటే ఆ తంతె పూర్తయిపోతుంది. నేను ఆ 2.5 months 3 months రాసిన తర్వాత నాకు తెలియకుండా నేను చేసిన ఫస్ట్ పని ఏంటో తెలుసా? నేను కూర్చున్న కుర్చీ కాళ్ళు మొక్కడం. తప్పులు అనట్లే, స్ట్రేంజ్ థింగ్స్ హ్యాపెన్. సందర్భము చాలా చెప్తుంది. కుర్చీ కాళ్ళు మొక్కమని నాకు ఏ కుర్చీ పుస్తకం చెప్పలే, నేను మొక్కాలి ఏదేమైనా అనుకోలేదు. నాకు మొట్టమొదటి అనిపించింది, ఈ కుర్చీ సహాయం లేకపోతే ఇది రాసి ఉండేవాడిని. అప్పుడు నాకు అర్థమైంది, నేను చేసే ప్రతి పనిలో అందరి సహాయం ఉంది, నేను ఒక్కడేం చేయలేను ఇక్కడ. ఇది నా యొక్క జీవితానికి ఆధారశీలం. ఒక్కడిగా నేనేం చేయలేను. మీతో మాట్లాడుతున్న కుర్చీ ఉంది, ఆ లైట్లు ఉన్నాయి,
ఈ తీస్తున్న మిత్రులు ఉన్నారు, నిశ్శబ్దంగా వింటున్న మా కన్నం ఉంది, అందరూ ఉన్నారు, ఈ ఇల్లు కట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు, దీనికోసం పనిచేసిన కూలి ఉన్నాడు, వీళ్ళందరి కలయికలు ఈ క్షణం ఎస్టాబ్లిష్ అయ్యాయి. అయితే రామ్ గోపాల్ వర్మ మీద బుక్ రాయాలనేటువంటి అది ఆలోచన ఓన్లీ ఎట్లా కాంటెక్స్చువల్ ఆలోచన కాదు, అదేం స్ట్రాటజీ కాదు. నేను ఏదో ఖాళీగా అంటే ఉండి ఆయనని బుద్ధుడిలా చిత్రీకరించారు కదా, ఆయనకి క్వైట్ సినిమా వ్యక్తి కాబట్టి సినిమా లాగా పబ్లిసిటీ కోసం ఏదో చేసింది అది. నేను భవిష్యత్తులో ఆ పుస్తకం స్క్రాప్ చేస్తాను, అది నాకు అవసరం లేదు. అది నేను ఊరికే ఎందుకు రాశానంటే అంటే అది ర్యాండమ్ గా జరిగిపోయిందా? ఒక జనరల్ ఫిలాసఫీ గురించి చెప్పడానికి. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరెవరో నాకు తెలియదు, మీ మాటల వల్లే తెలుస్తుంది. ఇప్పుడు శ్రీశ్రీ చనిపోయాడు, కానీ శ్రీశ్రీ మనకు ఎట్లా తెలుసు? ఆయన రాసిన రచనల్లో తెలుస్తాయి. సో ఈ ప్రపంచంలో సినిమా డైరెక్టర్స్ చాలా మంది ఉన్నారు, సినిమాల గురించే మాట్లాడతారు. అట్లా కాకుండా ర్యాండమ్ టాపిక్స్ మాట్లాడుతున్న ఒక పర్సన్ అతను. అందుకని అతను మాట్లాడిన దాంట్లో డే టు డే లైఫ్లో ఒక కామన్ మ్యాన్ డబ్బు పట్ల, పని పట్ల, శ్రద్ధ పట్ల, శృంగారం పట్ల, ఇట్లాంటి వాటి పట్ల రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అతను ఏదో క్లారిటీస్ ఇచ్చాడు, అతను పాటిస్తున్నాడో నాకు తెలియదు, కానీ ఆ స్టేట్మెంట్స్లో కొంచెం బలం ఉంది. సో నేను నా అనుభవంతో పోల్చి చూసుకున్నప్పుడు అతను చెప్తున్న డైమెన్షన్ కరెక్టే ఆ విషయాల వరకు. ఇప్పుడు అతన్ని హిందూ దేవుళ్ళని ఇన్సల్ట్ చేస్తాడు, ఐ డోంట్ లైక్ దట్, అది అనవసరం. వేరే మతాలను ఇన్సల్ట్ చేయమని అతని ధైర్యం సరిపోదు. ఎందుకంటే అంటే బుక్ రాసిన తర్వాత మీరు కొన్ని కాదు ఉన్నాయా? ఫస్టే తెలుసు అదంతా. ఇప్పుడు ఉదాహరణకి కాంటెక్చువల్ అంటే కాంటెక్చువలే అంతే. దానికి అటుపక్కున్నది ఇటుపక్కున్నది ఆ టైంలో దీన్ని పక్కకు పెట్టి ఓన్లీ ఆ పుస్తకం ఎవరైనా చదివితే తెలుస్తుంది. ఆ పుస్తకానికి వర్మ గారికి ఏ సంబంధం లేదు. దాంట్లో ఏముంటుందంటే ఈ పుస్తకంలో చెప్పిన విషయాలు వర్మ గారు చెప్పారని మీరు అనుకుంటున్నారు కాబట్టి అతని బొమ్మలు వేశాను, కానీ అవి నేను చేశాను. మా అమ్మగారు కూడా ఆ విషయాలు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు పోల్చుకోకురా అని వర్మ చెప్పాలి మనకి, కానీ ఒక ఫేమస్ పర్సనాలిటీ చెప్పినప్పుడు, ఒక స్వామిజీ చెప్పినప్పుడు, ఒక ముఖ్యమంత్రి చెప్పినప్పుడు దానికి ఒక బలం చేకూరుతుంది. దాన్ని నేను ఒక మీడియంగా తీసుకున్నాను తప్ప నా మెయిన్ సబ్జెక్ట్ వర్మ కాదు. ఐ ఓన్లీ సెడ్ ఆ స్టేట్మెంట్స్ ఏవైతే తాను ఇచ్చున్నాడో అవి నేను కూడా ఇచ్చున్నాను, కానీ నేను ఒక ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి నేను ఏదైనా సత్యం చెప్పినా, ఒక స్టేట్మెంట్ ఇచ్చినా సమాజం సీరియస్గా తీసుకోదు. కాబట్టి ఎవరన్నా ఇచ్చిన వాళ్ళకి ఇప్పుడు మనం అందుకే ఏదైనా స్పీచ్ ఇస్తే మనం ఫ్రెడరిక్ నీషన్ కోట్ చేస్తాం, మహాత్మా గాంధీని కోట్ చేస్తాం. అది నీవు అనుభూతి చెందుతున్నావు, కానీ నీ కొటేషన్ అని చెప్తే వాల్యూ ఇవ్వరు. అందుకని ఒక దాని రెఫరెన్స్ పాయింట్ మాత్రమే. ఆయన జీవితానికి నా జీవితానికి ఏ సంబంధం లేదు. నేను సినిమా అవకాశాల కోసం చేశాను, అప్పుడు ఇంటర్వ్యూలో అన్నారు, కాదని చెప్పాను. ఇప్పుడు ఇలా కొన్నేళ్ళు గడిచిపోయింది కాబట్టి అలాంటిది ఏమీ లేదు నా జీవితంలో. నేను సినిమా తీయను, ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో అసలే తీయను, ఈ ప్రొడ్యూసర్ల వెనుక అసలు పడను, నాకొద్దు. మీరు తీస్తాను, చేయను, నా సినిమా నేనే తీసుకుంటాను. నా యూట్యూబ్ ఫ్రెండ్స్తోనే యాక్టర్స్గా పెట్టి తీసుకుంటాను. అది హిట్ కాదు, ఫ్లాప్ కాదు, ఆట సరదాగా అంతవరకు. సో మీకేం ఎక్స్పెక్టేషన్ లేకుండా జీరో, అసలు డబ్బులే ఖర్చు పెట్టను. ఊరికే మొబైల్ పెట్టి 5-6 మందిని పెట్టి యాక్టింగ్ చేయించి ఒక సినిమాకి రిలీజ్ చేస్తాను. చూస్తే చూస్తారు, లేకపోతే లేదు. ఇప్పుడు లాస్ట్కి ఎప్పుడో ఒకప్పుడు ఎంత ట్రై చేసినా ఫ్లాప్ అవుతుంది కదా, నాకు అన్ని ఫ్లాప్లే అని ముందే చెప్పి చేస్తున్నాను. చలో క్యా వర్క్, ఐఎమ్ ఏ ఫ్లాప్ డైరెక్టర్, ఐఎమ్ డిక్లేరింగ్ మై సెల్ఫ్. లేదా వీలైతే కాంత్రేసా ఫ్లాప్ మూవీస్ ప్రొడక్షన్ అనే పెడతాను. ఈ రోజే నామకరణం. సో మై మూవీస్ విల్ బి ఆల్ ఫ్లాప్స్. సత్యాగ్రహి వేదికగా కాంత్రిసా ఫ్లాప్ ప్రొడక్షన్ స్టార్ట్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఈ రోజు ఫ్లాప్ అని జోడిస్తుంది. చూసావా, సందర్భం వల్ల నాకు స్ఫురణ కలిగింది. అనౌన్స్మెంట్ ఈ రోజు అయిపోయింది. ఇప్పుడు నా జీవితంలో ఏం చేసినా స్పర్ ఆఫ్ ద మూమెంట్ నిర్ణయించుకున్నది. ఇప్పుడు నా లైఫ్లో కన్నం వచ్చింది, అది మూమెంట్ చెప్పింది నాకు. ఆ క్షణం వరకు నాకు తెలియదు, బట్ వీఆర్ టుగెదర్. అట్లా ఏదైనా ఇప్పుడు యూట్యూబ్ చేయాలనుకున్నది ఆలోచించి ప్లాన్ చేసి చేసింది కాదు, వెరీ స్పాంటేనియస్లీ. ఇప్పుడు నేను ఒక బుక్ రాస్తున్నా, వెరీ స్పాంటేనియస్లీ. చూడు 2 days అయిందని ఐఎమ్ కంటిన్యూస్లీ రైటింగ్. ఐఎమ్ మోర్ ఆఫ్ స్పాంటేనియస్. అయితే స్పాంటేనిటీ అనేది ఎంత వరకు ఉండాలి? అంటే నీలో ఏ భయం, నీలో ఏ భయం ఉన్నా, ఎక్స్పెక్టేషన్, స్పాంటేనిటీ ఉండనే ఉండదు. స్పాంటేనిటీ అంటే చిన్నపిల్లలకు ఉంటుంది. నువ్వు చిన్నపిల్లల మనస్సు ఉంటే తప్ప నీకు స్పాంటేనిటీ ఉండదు. స్పాంటేనిటీ అంటే సమయస్ఫూర్తి కాదు, అసలు సమయంతో సంబంధం లేకుండా స్పందించడం. బట్ దేని పడితే దాని మీద స్పందించడం కూడా కరెక్ట్ కాదు. ఈ మధ్య చూస్తున్నాం కదా. అందుకే నీకు పర్యవసం అంటే ఇప్పుడు ఉదాహరణకి మనం పాయిజన్ తాగంగా, అదే వినాయలు ఎంత మంచి బాటిల్ వచ్చినా తాగం కదా, జంక్ ఫుడ్ తినట్లేదుగా. మరి జంక్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు? ఒకటి మాట్లాడావా, పర్యవసనాలు తీసుకో. ఇప్పుడు ఆయన ఎవరు, ప్రపంచ యాత్రికుడు, ఏం పేరు అది, అన్వేషణ. ఇప్పుడు తను ఎలా ఉన్నాడు అనేది అంతా ఒక్క చిన్న చిన్న మాటలతో చెడగొట్టుకుంటున్నాడు కదా. ఇప్పుడు ఆయన ప్రపంచం నోర్లు మెచ్చుకున్నాయి ఆయన అంటే నోరు అంతే,
ఇప్పుడు నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో మీరే అంటాడు శ్రీశ్రీ. అంటే నేను చాలా ఫేమస్ అయితే ఆహా ఓహో అనేది మీరే. నేను కొంచెం తప్పు చేశాను అనుకో, నన్ను నిందించేది కూడా మీరే. ఇది ఈనాడు కాదు, ఎందరో చెప్పారు. బాబు నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు ఏం మాట్లాడినా నాకు ఓకే, రోడ్డు మీదకి వచ్చి మాట్లాడావా గల్లా పట్టుకొని అడుగుతారు. ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నా, చాలా ఒక సంపూర్ణమైన చైతన్యంలో చేస్తున్నా. నోటికి ఏది వస్తే అది వాగకూడదు. ఇక్కడ ఫేమస్ అవ్వడం నా క్రైటీరియా కాదు. పరనింద స్వీయ నింద రెండు ఉండకూడదు, రెండు ఉండద్దని మీరు చెప్తారు కాబట్టి స్వీయ నింద ఎందుకు ఉండద్దు? అది సెల్ఫ్ క్రిటిసిజమే కదా. క్రిటిసిజం నింద ఎట్లయితుంది? విమర్శ అవుతుంది. క్రిటిసిజం అనే దాన్ని విమర్శ అన్నారు. విమర్శ వేరు, నింద వేరు. స్వీయ నింద, నింద అంటే ఏదైతే ఉందో అది మీకు నచ్చకపోవడం. విమర్శ అంటే సరి చేసుకోవడానికి ట్రై చేయడం. నచ్చదు అని చెప్తున్నారు కానీ మీరు సరి చేయట్లే, అట్లా నింద వచ్చింది. విమర్శ అన్నప్పుడు యు వాంట్ టు చేంజ్, యు వాంట్ టు బ్రింగ్ సమ్ రిఫార్మేషన్, అక్కడ విమర్శ వచ్చింది. అందులో మళ్ళా కువిమర్శ, సవిమర్శ, విమర్శ అన్నీ ఉన్నాయి. అందుకని జస్ట్ విమర్శ అని మనం అనడానికి వీల్లేదు. సో ఈ రెండింటి గురించి చెప్పండి. పరనింద స్వీయ నింద ఎందుకు తప్పు? పోనీ ఉపయోగం ఏంది చెప్పు, నువ్వే చెప్పు. స్వయంగా ఏమన్నా తప్పు స్వయం తెలిస్తే కదా స్వయం నింద తెలిసేది చేసేది. స్వయమే తెలియనప్పుడు దాన్ని ఎట్లా నిందిస్తావు? స్వయమే తెలియదు నీకు. నీకు తెలిసిందల్లా నీకున్న కొన్ని ఆలోచనలతో నీకున్న అటాచ్మెంట్ అంతవరకే. ఇప్పుడు ఈ ఫోన్ నాదే అంటావు, అసలు ఫోన్ ఏందో తెలుసా నీకు? అసలు ఊరికే సూపర్ఫిషియల్గా దాంతో నువ్వు అటాచ్మెంట్ క్రియేట్ చేసుకున్నావు. దట్స్ వై యు ఆర్ సఫరింగ్. స్వయము తెలిస్తే నింద లేదు. స్వయము తెలియనంత వరకు స్వీయ నింద అనేది భాష వరకే. ఇప్పుడు ఎవరో చెప్పారు కదా, ఒక వ్యక్తి మరణించాడు, శరీరమే మరణించింది. ఇది సత్యం. వ్యక్తి ఎక్కడ మరణించాడు? వ్యక్తి మరణిస్తే ఎవరికి చేస్తున్నావు తద్దినం? వ్యక్తి మరణించినప్పుడు చేస్తున్నది ఎవరికి? వ్యక్తి మరణిస్తే తిలా వదిలేస్తున్నావు, ఎవరికి వదులుతున్నావు? మరణించండి కదా. సో మరణించిన వ్యక్తికి వదిలినప్పుడు మరి ఇదెవరు పడున్నది? సో శరీర హత్య ఉంది, లేదా శరీరం నిర్జీవంగా మారిపోతుంది. ఏది మరణిస్తలేదు. ఇక్కడ బతుకుండాల్సింది బతికే ఉంటుంది, దాన్ని ఎవరు చంపలేడు. అందుకని స్వీయ నింద వద్దు అంటే చేసుకోవడం వల్ల ఏమిటి ఉపయోగం అని అడుగుతున్నా నేను. డూ యూ వాంట్ టు కరెక్ట్ యువర్ సెల్ఫ్? అప్పుడు సరైనది ఏందో నీకు తెలిసి ఉండాలి. అది తెలియకుండా నువ్వు ఏం కరెక్ట్ చేసుకున్నా అప్పటికప్పుడు తాత్కాలిక ఒప్పందాలు ఒడంబడికలే తప్ప జెన్యున్గా నువ్వు ఏది ఉన్నా లేకపోయినా ఒక సహజ ప్రశాంతతని, హాయిని అనుభవించాలన్న స్ఫురణ కలిగే వరకు ఈ గేమ్ నడుస్తుంది. నేనంట నడవని. మీరు చూస్తున్న ఈ గేమ్లో, అదే మనిషి జీవితం అనే గేమ్, ఒకప్పుడు ఉన్నదానికి ఇప్పుడున్న దానికి జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయంటారు? దెర్ ఈజ్ నో చేంజ్. కొంచెం ఇప్పుడు ఆరోగ్యం పట్ల ఎరుక పెరిగింది. ఎందుకంటే శరీరం అనేది కనిపిస్తుంది కాబట్టి ఆ కనిపిస్తున్న దాన్ని మనం మార్చొచ్చు. ఇప్పుడు అందరూ వాకింగ్కి వెళ్తున్నారు, ఒకప్పుడు అంత వాకింగ్కి వెళ్ళేవాళ్ళు కాదు. ఒకప్పుడు ఆర్గానిక్ అనేది లేదు, ఇప్పుడు ఆర్గానిక్ అనే ఫుడ్ వచ్చింది. ఇప్పుడు ఆల్కలైన్ వాటర్ అంటే ఒకప్పుడు తెలియదు, ఏ నీళ్ళు పడితే ఆ నీళ్ళు తాగారు. ఇప్పుడు ఎవరు నూనె పదార్థాలు తినడం లేదు. సో ఫిజికల్ లెవెల్లో ట్రెమెండస్ చేంజ్ వచ్చింది. సైకలాజికల్ లెవెల్లో ఈ ఫిజికల్ లెవెల్కి దోహదం చేసే వాటిలో చేంజ్ వచ్చింది. ఇప్పుడు ఏం తినాలో అని నిర్ణయించుకునేది బాడీ కాదు, మైండ్. కానీ మానవ సంబంధాల విషయంలో అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. అటాచ్మెంట్ విషయంలో అప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లే ఉంది. ఇది ఎలా ఉందంటే, మరి ఉమ్మడి కుటుంబాల నుంచి ఇప్పుడు కొంచెం ఉమ్మడి కుటుంబాలు అనేవి ఏం లేవండి. కలిసి ఉన్నంత మాత్రం కలిసి ఉన్నట్ట. ఇప్పుడు మనందరం కలిసి ఉన్నామా? కలవాల్సింది ఏంది? శరీరాలు ఎట్లా కలవు? నాయనమ్మ ఆడ కూర్చుంటుంది, తాత ఈడ కూర్చుంటాడు, కోడలు ఆడ కూర్చుంటుంది, ఒకరి మీద ఒకరైతే కుప్పలా కూర్చోరు. అంటే శరీరాలు విడిపోయే ఉన్నాయి. కలవవలసినవి ఏంటిది? అసలు ఆలోచన విధానం కలవాలి. ఎక్కడ కలుస్తుంది? ఉప్పు విషయంలో గొడవలు, బట్టలు మడత పెట్టే విషయంలో గొడవలు, లైట్లు బంద్ చేస్తే గొడవ, బాత్రూమ్ శబ్దం తలుపు గట్టిగేస్తే గొడవ, తప్ప చెప్పులు వేసుకుని నడిస్తే గొడవ, చెప్పు బోర్ల పడితే నాయనమ్మకు నచ్చదు, వంట కొంచెం ఎక్కువ మిగిలితే తాతయ్యకు నచ్చదు, ఇవన్నీ చెప్తే కోడలకు నచ్చదు, ఈ విషయాలు భర్తకు చెప్తే నాకు చెప్పొద్దు అంటాడు. పిచ్చిండ్లు ఇవే, మ్యాడ్ హౌసెస్ ఇవి. ఉమ్మడి కుటుంబం సినిమా వరకు ఓకే. ఆదర్శ కుటుంబం సినిమాలో నాకు ఏ ఆదర్శం కనబడి ఏదో సినిమా ఎంజాయ్ చేయాలంతే, అక్కడితో అయిపోయింది. అందరూ ఏకాంతవాసులే. ఉమ్మడి కుటుంబం అనేది ఒక బహానా. ఐ సపోర్ట్ ఉమ్మడి కుటుంబం, మైండ్ కనుక దొబ్బితే. ఎవరికి మైండ్ ఉండకూడదు, లేదా ఎవరి పనులు వాళ్ళకుండి రోజు పావు గంట కలుసుకుంటే అద్భుతంగా ఉంటుంది ఉమ్మడి కుటుంబం. నాకు జనాలతో ఉండడం చాలా ఇష్టం, కానీ మనుషులతో ఉండడం మనసుతో నాకు పడదు. ఎందుకంటే నువ్వు బుద్ధుడు వచ్చినా లేకపోతే సాక్షాత్తు పరమేశ్వరుడు వచ్చినా విమర్శిస్తారండి మనిషి.
నాకు నచ్చినట్టు లేకపోతే నువ్వు తప్పు అంటున్నాడు. మనిషి దుర్మార్గుడు, వాడి నోటికి ఒక తాళం లేదు, ఒక ఆర్డర్ లేదు. అందుకని మనం మనసుతో పోరాడకూడదు, నోటితో ఎవడు గెలవలేడు. యాక్చువల్లీ మానవాళి మనుగడ అనేది ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే కల్కి సినిమాలో చూపించినట్టు వేరే ప్రపంచం ఏముండదు. నేను ఒక చిన్న కథ చెప్తాను, నేను రాసింది, దాన్ని బట్టి నువ్వే అర్థం చేసుకో, నువ్వే ఏమర్థమైందో చెప్పు. ఒక రాజు తనకున్న ఒక రథం ఉందంట 1000 ఏళ్ల క్రితం. దాంతో ఉన్న అటాచ్మెంట్తో పెద్ద పెద్ద గొడవలై చివరికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత దేవుడిని అడిగాడు, ఎందుకు చచ్చిపోయావు రాజా అంటే, నాకు ఒక రథం ఉంది, ఆ రథంతో నాకు ఒక గ్రేట్ అటాచ్మెంట్ ఉంది, దాన్ని వాళ్ళు ముట్టుకుంటే తట్టుకోలేను. అట్లా ఒకనొకసారి ఇట్లా ఎవడో ముట్టుకుంటే నేను వేరే రాజు నా రథాన్ని కోరుకుంటే నేను తట్టుకోలేకపోయినా, వాడిని చంపేసిన, ఇట్లయింది. ఫైనల్గా మా గురువు గారు ఏం చెప్పారు, అటాచ్మెంట్ వద్దు నాయనా అన్నాడు. అంతలోపే నాకు చావు వచ్చింది. మళ్ళీ జన్మంటూ ఉంటే అటాచ్మెంట్ లేని లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నా అన్న తర్వాత ఎగ్జాక్ట్లీ 1000 ఏళ్ళ తర్వాత ఈ జనరేషన్లో పుట్టాడు. ఇప్పుడు రథాలే లేవు, అటాచ్మెంట్ ఎక్కడిది? కానీ బెంజ్ కారు కొన్నాడు, దాంతో అటాచ్మెంట్ వచ్చింది. మన సేమ్ రథం విషయంలో అక్కడ ఏమేం చేశాడో, బెంజ్ కారు విషయంలో అక్కడనేమో సంస్కృత భాష మాట్లాడాడు, సంస్కృతంలో తిట్టాడు, సంస్కృతంలో ద్వేషించాడు. ఇక్కడ తెలుగులో తిడుతున్నాడు, తెలుగులో ఏడ్చాడు, తెలుగులో ద్వేషిస్తున్నాడు. ఇక్కడ గొడవైంది, ఇక్కడ చచ్చాడు, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ సేమ్ స్టోరీ చెప్తే అప్పుడు ఆ దేవుడు చెప్పాడంట, బాబు రథం కావచ్చు, ఇప్పుడు నాకు బెంజ్ కారు కావచ్చు, అటాచ్మెంట్ ఉండకూడదు అనే దాన్ని నువ్వు అర్థం చేసుకోవట్లే. రథం లేదు కాబట్టి ఇంకో దాన్ని పట్టుకున్నావు. సో మనిషి యొక్క మనసు ఎప్పుడూ ఏదో ఒక దాన్ని పట్టుకొని వేళ్లాడుతూ ఉండే ఒక జలగాది. దానికి ఇష్టమే ఉండదు ఇండిపెండెంట్గా. ఇప్పుడు దీపం ఎట్లయితే గాలి వస్తే అటు ఇటు పోతుందో, కోతిని వదిలిపెడితే అటు ఇటు దేని పడితే దానికి తెలియదు. ఇప్పుడు కోతిని వదిలి దీన్ని పట్టుకొని ఇట్లా కొరుకుతుంది. ఎందుకు కొరుకుతున్నావో తెలియదు దానికి, కానీ కొరకకుండా ఉండలేదు. అట్లా మనస్సు ఒక దాన్ని పట్టుకోకుండా ఉండాలంటే వాడు మనస్సుని అర్థం చేసుకున్న వాడికే సాధ్యం. 1,000,000 మందిలో ఒక్కడి మనస్సు మాత్రమే నిశ్చలముగా అకారణముగా ఉంటుంది. మిగతా అందరి మనస్సులు ఏదో ఒక దాన్ని పట్టుకొని వేలాడుతూనే ఉంటాయి. ఆ వేలాడుతున్న దాన్ని శపిస్తాయి, తిడతాయి, దానికి ప్రేమ అని పెట్టుకుంటాయి, అటాచ్మెంట్ అంటాయి, ఏమేమో మాట్లాడతారు. అసలు మీరు ఎట్లా ఓవర్కమ్ చేయగలిగారండి? ఓవర్కమ్ చేయలేదు. కామన్ ప్రపంచంలో దేర్ ఇస్ నో ఓవర్కమ్. మీ అటాచ్మెంట్ ఏంటి? నాకే అటాచ్మెంట్ లేదు, నా బాడీతో కూడా లేదు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీరు ఒక లైఫ్ లీడ్ చేస్తున్నారు, మీకు వైఫ్ ఉంది, అవును, అటాచ్మెంట్ ఉంటది కదా. అటాచ్మెంట్ ఎందుకు? అన్నం పెట్టడానికి, కౌగిలించుకోవడానికి అటాచ్మెంట్ ఎందుకు? ఎమోషన్స్ వద్దా? ఎమోషన్ తాత్కాలికంగా రాని, కానీ ఎమోషన్ నిన్ను బాధించేంత ఉండకూడదు. ఇప్పుడు దండ మెడను పట్టేసుకోవద్దు. మన శ్వాస కూడా తీసుకునేంత టైట్ దండ ఎందుకు? బంగారందైనా సరే మనం మరి ఇంత కిందికి వేసుకోవట్లే, అలాగే మెడకు పెట్టుకోవట్లే, మధ్యలో ఎక్కడో ఉంది. దాని అర్థం ఏంది? ఎక్కడో మధ్య మార్గం ఉంది. ఆ మధ్య మార్గంలో అటాచ్మెంట్ లేదు, చూసారా? అది హాయిగా నీ మెడ చుట్టే ఉంటది, కానీ అది ఇబ్బంది పెట్టదు. అట్లా మనం ఒకరితో ఒకరు ఉండాలి, ఒకరితో ఒకరు ఇబ్బంది పెట్టుకోకూడదు. నేను అట్లీస్ట్ నా అవగాహన, ఎవరు నన్ను ఇబ్బంది పెట్టినా నాకు ఓకే, ఎందుకంటే ఇబ్బంది పడింది మనసు ఏర్పడ్డది. నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను. ఒకవేళ నా వల్ల తెలుసో తెలియక ఇబ్బంది అయింది అనుకో, యాక్సిడెంటల్ గా, ఐ సే సారీ, నేను జిద్దుకేం వెళ్ళాను. సో ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారంటారా ఈ మధ్య కాలంలో? ఈ డైవర్స్లు మాట్లాడితే ఇప్పుడు ఒక 1 year కలిసి ఉంటున్నారో లేదో, అసలు 3 నెలలు పెళ్ళయిన తర్వాత మళ్ళీ వాళ్ళని మనం కలిసి రెండు రకాలు కలిసి ఉండడం అయితే చాలా తక్కువ జంట. అసలు ఎవరు కలిసి ఉండరు, 2 రకాలు విడిపోతున్నారు. ఒకటి, నాకు కావాల్సిన దొరికింది, ఇది అవసరం లేదు. రెండోది, నాకు కావాల్సిన దొరకలేదు, ఇది అవసరం లేదు. ఈ 2 రకాలు విడిపోతున్నారు. నేనేమంటా, అసలు కావలసి కూడంది కాదు, ఆ ఎదురుగున్న వ్యక్తి నీవే అని తెలుసుకున్నంత వరకు సంబంధం లేదు. ఇప్పుడు నేను బాహాటంగా చెప్తున్నా, కన్నమ్మ వేరే వ్యక్తిగా చూశాను అనుకో, ఖచ్చితంగా విడిపోవడం ఉంటే ఏదైనా ఉంటుంది. నాలో భాగం అనుకున్నప్పుడు నా చేయలాగా భాగస్వామి చూసా, అందులోనే మీనింగ్ భాగం. అది అందరు సపరేట్ అనుకుంటున్నారు. ఈ చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు? నాకు తెలియదు. ఇప్పుడున్న ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇచ్చే గురువులు చెప్పాలి, అది నాకెట్లా తెలుస్తుంది? నేను ఆచరిస్తున్న వాడిగా చెప్తున్నా. నేను 100% నేను ఇప్పుడు ఉంది, ఇది నాలో భాగం, నేను దీన్ని నిరంతరం మంచిగా చూసుకుంటాను. దీంతో అటాచ్మెంట్ లేదు నాకు, దీని పట్ల నాకు గౌరవం ఉంది, దీని పట్ల నాకు కన్సర్న్ ఉంది. తెగిపోతే తీగేయిస్తాను, కానీ గట్టిగా పట్టుకొని రాత్రి కూడా పట్టుకొని కూర్చోను. ఎవరిని అడిగితే ఇస్తాను, కానీ ప్రికాషన్ చెప్తాను. వాడికి పట్టుకోవడం రాకపోతే వాడికి కాళ్ళు మొక్కిన ఇవ్వను. నాకు వాడి మీద కోపం లేదు, వాడికి తెలియదు ఎలా ఉపయోగించుకోవాలో తెలియని వాడికి ఇవ్వడం ఎందుకు? ఇప్పుడు డ్రైవింగ్ రాని వాడికి కారు ఇస్తారా? అట్లాంటప్పుడు
ఒక వ్యక్తికి జీవితం అంటే తెలియదు, వాడు మూర్ఖుని తెలిసినప్పుడు వాడికి దూరంగా ఉండు, వాడికి మాటనివ్వకు, వాడికి అనవసరంగా చేయి ఇవ్వకు, వాడికి డబ్బు ఇవ్వకు. ఆ మాత్రం సెన్స్ ఉండాలి కదా. ఎవరిష్టం వాళ్ళది. అయితే ఇక మీ పర్సనల్ విషయం పక్కన పెడదా, అంటే మీకంటూ ఒక పర్స్పెక్టివ్ అయితే ఉంటది కాబట్టి అడుగుతున్నా. ప్రతి విషయంలో పర్స్పెక్టివ్ తో పాటు స్పష్టత కూడా ఉంది నాకు. నాకు తెలియని విషయాలు నాకు తెలియదని చెప్పేస్తా. నాకు ఏం పరువు లేదు, ప్రతిష్ట లేదు. నన్ను చూసి ఒకటి నవ్వుకున్నా బాగా నవ్వుకున్నారు అనుకుంటా తప్ప నన్ను చూసి నవ్వుకున్నారు అనుకోను. సో ప్రజెంట్ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ పేరెంటింగ్. సో ఇట్లా తల్లిదండ్రులు పిల్లల పెంపకం విషయంలో వచ్చిన మార్పులు ఏంటి? ఉండాల్సిన ఏ మార్పులు రాలేదు. డ్రెస్సులు మారినాయి, ఇండ్లు మారినాయి, డూప్లెక్స్లు వచ్చినాయి, ఫోన్లు వచ్చినాయి, నథింగ్ చేంజ్డ్. ఒకప్పుడు పేరెంట్స్ ఏం ఆశిస్తున్నారో, అయితే మన భారతీయతలో వెస్ట్రన్ కల్చర్ జొరబడ్డది. ఇప్పుడు అంతెందుకు, నా చిన్నప్పుడు ఏ తల్లి కూడా పిల్లల చదువు గురించి అసలు ఆలోచించేదే కాదయా. వాడికి పొద్దున్న లాగి వేసి స్కూల్కి 1-2 దెబ్బలు కొట్టి పంపిస్తే వాడు ఏం చదివేటోడు, టీచర్ ఏం చెప్పేటోడు. రావాల్సిన మార్పు ఏంటంటే, ఆ మార్పు ఏమిటంటే పేరెంట్స్ పని పిల్లల్ని కేర్ తీసుకోవడం. పిల్లలకు చదువు చెప్పడం కాదు, పిల్లలకు జీవితాన్ని పరిచయం చేయడం. ఇప్పుడు తనకు కుటుంబ విషయాలు తెలుసు, కుటుంబ విషయాలు పిల్లలకు నేర్పించాలి తల్లి. తండ్రికి డబ్బు ఉద్యోగం తెలుసు కాబట్టి అట్లాంటి విషయాలు చెప్పాలి. చదువు సార్ చెప్తాడు కదా, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, అన్ని విషయాలు చెప్పి పిల్లలకు స్ట్రెస్ ఇస్తున్నారు. ఇప్పుడు ఇల్లేదా సర్దుకోవాలి, నువ్వు మంచిగా సర్దుకో, వాళ్ళు నేర్చుకుంటారు. నువ్వు చదువుకో అని చెప్పాలంటే పేరెంట్స్ చదువుకునే వాళ్ళుగా కనబడాలి. పేరెంట్స్ చదువుకోవట్లే, వాళ్ళు మాత్రం మొబైల్ చూసుకో, చదువుకోరా చదువుకో, ఎక్కువ మార్కులు రాకపోతే కాళ్ళు ఎరుగుతాయి. అరే షార్ట్ చూసినావా డాలి, ఎంత బాగుంది, చదువుకో, ఫోకస్ లేదా నీకు కెరీర్ మీద ఫోకస్. చిన్నప్పుడు అంటే మాకు తెలియక చదువుకోలేదు, నువ్వు చదువుకోవాలి. దొంగ నా కొడుకులు అందరు, ఐఎమ్ టెలింగ్ యూ, డేంజరస్ సమాజం ఇది. వాళ్ళు చేయరు కానీ ఎదుటి వ్యక్తి చేయాలని ఆశిస్తున్నారు. వాడు కూడా ఎదుటి వ్యక్తి చేయాలని ఆశిస్తే సరిపోతుంది కదా. వాడు పెద్దగా అయిన తర్వాత అవకాశం ఎందుకు ఇయ్యరు? నేను చెప్పింది జరగాలి, నువ్వు మాత్రం ఫస్ట్ రావాలి. సో దీనివల్ల ఒక మానసికంగా దాడి చేస్తున్నారు, పసి హృదయాన్ని గాయపెడుతున్నారు. వాళ్ళకి పాపం పోవడానికి ఒక ఇల్లు లేదు, వాళ్ళకి సొంత కార్ లేదు, సొంత బిల్డింగ్ లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు కాబట్టి వాళ్ళ కర్మ బాలేక పేరెంట్స్తో ఉంటున్నారు. కానీ నేను చెప్తున్న పిల్లల కోసం సపరేట్ బ్యాంక్ అకౌంట్, సపరేట్ వెహికల్, డ్రైవర్ని పెట్టి ఆలోచించుకోండిరా అంటే దుబ్బేస్తారు అంతే. అసలు ఉండరు ఎవరు. ఓన్లీ కొందరు ఎక్కడైతే పేరెంట్స్తో వాళ్ళకి ఒక సామరస్యం ఎక్కడిది, ప్రతి ఒక్కరు తిట్టడమే పిల్లల్ని, నేర్పిస్తలేరు, ఓన్లీ ఆక్షేపిస్తున్నారు. ఇప్పుడు హఠాత్తుగా నీకు ఏదైనా చెప్తే పేరెంట్స్ నేర్చుకోగలరా? వీళ్ళకేమో టైం కావాలంట, పిల్లలు మాత్రం వెంటనే నేర్చేసుకోవాలి. వాళ్ళకి అప్పుడే స్కూల్లో ప్రెషరు, వాడికి ప్రతిదీ కొత్తది, ఇంగ్లీష్ కొత్తది, సైన్స్ కొత్తది, మ్యాథ్స్ కొత్తది, అందులో ప్రతి సింబల్ కొత్తది, ఎన్నని పట్టుకుంటాడు వాడు మాత్రం. ఎంత దారుణమైన హింసిస్తున్నారంటే అది అన్బేరబుల్. ఇదంతా వెస్టర్న్ వల్ల వచ్చింది. మన పూర్వము మనకి వర్ణాశ్రమ వ్యవస్థ ఉండేది, కులవృత్తులు చేసుకునేవాళ్ళు, వ్యవసాయదారుడు ఊరికే పైసలు లెక్క పెట్టేవారు, నేర్చుకోరా, తర్వాత ఎలాగో వ్యవసాయం చేసుకుంటే అవును డాడీ అనేటోళ్ళు, వాళ్ళతో పోల్చుకునే వాళ్ళు కాదు, బాగున్నారు వాళ్ళు. ఓల్డ్ ఈజ్ గోల్డ్. తర్వాత వాళ్ళ ఊర్లో ఒక మునసబు ఉన్నాడు, లేకపోతే ఒక ధనికుడు ఉన్నాడు, అతను పండగ పూట అందరూ భోజనాలు పెడితే అయ్యా దొర మీరు మంచిగా ఉండాలని పోయి భోజనాలు చేయొచ్చారు. కానీ ఈ దొరలాగా మనం కావాలి అని అనిపించేది కాదు. దొర వీళ్ళ మీద ఆధారపడేటోడు, వాళ్ళు దొర మీద ఆధారపడేటోళ్ళు, ఒక కో ఎగ్జిస్టెన్స్ ఉన్నది. ఒక కుటుంబం, ఒక ఊరంతా ఒక కుటుంబం లాగా ఫంక్షన్ అయ్యేది. ఇప్పుడు ఒక డివిజన్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని మనం క్లియర్ చేయలేం. కానీ నా అబ్జర్వేషన్ ఏంది, పేరెంట్స్ వాళ్ళు చదవకుండా పిల్లల్ని చదవాలని ఆశిస్తే చదవరు. పేరెంట్స్ టీవీ చూస్తున్నారు, పిల్లలు కూడా చూస్తారు. పేరెంట్స్ నువ్వు పేరెంట్స్ పొద్దున నిద్రలేదు చక్కగా ఇల్లంతా క్లీన్ పెట్టుకున్నారు అనుకో, 10వ రోజు పిల్లలు జాయిన్ అవుతారు, నేను కూడా చేస్తాం మమ్మీ, నేను కూడా చేస్తాము అంటారు. నువ్వు చేయవు, నీ ప్రవర్తన బాగాలేదు, నువ్వు ఫోన్లో బూతులు మాట్లాడతావు. కానీ పిల్లలు మాత్రం నీట్గా ఉండాలంటే ఎట్లా? నేను ఊర్లో చేసిన చిన్న ప్రయోగం చెప్తా. అదేంటంటే ఒక చిన్న పిల్లవాడు వస్తే నేర్పిస్తున్నాడు, బాడుకో అని చెప్తున్నాడు. కావాలనే అంటే అందరిని ఆలోచింపజేయడం. నేను ఒక టైంలో ఒక రాడికల్ గా మారిన, కావాలని గొడవ క్రియేట్ చేసి నేను ఒక ఆన్సర్ ఇచ్చి వెళ్ళిపోతుంటే వీడు అనేది కరెక్టర్ పోయి అంటే అనేటట్టు చేయడానికి. అంటే నాకేదో అర్థమైంది, అది ఉత్తరనే రాదు కదా. ఇప్పుడు ఎట్టుందంటే నాకు వైలిన్ వచ్చు, అందుకని నేను సభ పెట్టుకుని నేనే వాయిస్తున్నా. నాకు వచ్చని తెలుసుగా, అక్కడ ఎందుకు ప్రూవ్ చేసుకుంటున్నా, ఎవరో వినాలి కాబట్టి. ఆ పీరియడ్లో నువ్వు నేర్పిస్తా, బాడుకో అంటే బాకావు అంటున్నాడు. వాడి పేరు అనిల్, వాడు పెద్ద మంచి ఫోన్ చేస్తాడు నాకు. ఇంకొక బూతు దేడ్కవ్ అన్ను, దేకవ్ కాదురా దేడ్కవ్, డా 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 దా దా ఇది చెప్తుంటే ఒక అమ్మ వచ్చింది, అయ్యగారు
బూతులు నేర్పిస్తావు అయ్యగారు నువ్వు అంటే నాకు చదువు రావాలి, ఎవరో ఒకరు రావాలని కోరుకున్నా, ప్రకృతి పంపించింది అట్లా. నేర్పిస్తున్నా, నేర్పించకూడదా? తప్పు అయ్యగారు, పాపం తాకుతుంది అంటే ఎందుకు తప్పు? నీ పిల్లలు నువ్వు నేర్పించలేదంటే నేను నేర్పించలే. మరి మొన్న గొడవ అయితే అన్ని బూతులు మాట్లాడింది, ఎవరు నేర్పించారు అంటే ఎవరు నేర్పించిండో అవలంబన వాడు నాకేం తెలుస్తుంది అన్న. ఎవడో నేర్పించుకునే బదులు మన పిల్లలకు మనమే నేర్పించుకున్నాం బూతులు. ఇప్పుడు నువ్వు నేర్పిస్తే ఏంది, ఎవడో నేర్పిస్తున్నాడు, వాడు నేర్చుకునే ఉద్దేశం ఉంది వాడికి. అందుకని ఎవడో నేర్పించే బదులు అట్లీస్ట్ వాడు లైఫ్లో గర్వంగా చెప్పుకుంటాడు, మా అన్న నేర్పించాడు బూతులు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. నీ నోట్లో నోరు పెట్టినందుకు చెప్పేసుకొని కూర్చోవాలి. ఇంకా అంతకుముందే పెద్ద గొడవ అయింది, వాళ్ళ అమ్మ నా బుద్ధులు తిట్టింది వాళ్ళ పిల్లలు. నేను ఎవరు నేర్పించారు? నువ్వు నేర్పించలేదు కదా, మీ ఆయన నేర్పించలే, మీ కుల పెద్దలు నేర్పించలే. హూ ద హెల్, ఎవడు వాడు ఇంతకు అంటే ఎవడో. మరి ఎవడో నేర్పించే బదులు నువ్వే నేర్పించుకో, అట్లీస్ట్ నువ్వు నేర్పించిన తిట్టే తిడతాడు. కానీ సమాజం మూలంలో ప్రాపంచికంగా ఏం మారలేదు. అటాచ్మెంట్స్ అలాగే ఉన్నాయి, ఈగోలు అలాగే ఉన్నాయి. కొన్ని సూపర్ఫిషియల్ డ్రెస్సింగ్ మారింది, కొంచెం భాష మారింది, ఎటికెట్స్ మారినాయి, గిఫ్టింగ్ కల్చర్ మారింది. ఆడవారి వస్త్రధారణ గురించి సమాజం తీరు ఎలా ఉంది? నేను దాని గురించి ఒక ఎలా ఉండాలి వ్యాఖ్య చేసిన ఆల్రెడీ. రెండే మనం బట్టలు వేసుకోవడానికి మూల కారణం, వేరే వాళ్ళ దృష్టి నీ మీద పడకుండా ఉండడానికి బట్టలు వేసుకుంటున్నావు అనేది మర్చిపోవద్దు. అంతవరకే. ఇది ఒక్క విషయం అర్థమైతే మిగతా జవాబంతా నువ్వు ఒక పుస్తకం ఒక ప్రబంధం రాయొచ్చు. ఇప్పుడు నువ్వు బట్టలు వేసుకుంటున్నావు ఎందుకు? మన శరీరంలో కొన్ని అవయవాలు ఒక మనిషిని ఒక విధంగా ఆలోచించేట్టుగా చేస్తున్నాయి, ఒక శృంగారపరమైన భావన ఇస్తున్నాయి. ఇప్పుడు ఉదాహరణకి మనం చేతులు జోడి నమస్కరిస్తే ఒక శృంగారపరమైన భావన కలుగుతలేదు, కానీ కన్ను కొట్టినాం అనుకో ఆ భావన వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆయన వచ్చారు, ఒక ఆయన పెద్ద ఆయన వచ్చారు, అందరికి నమస్కారం ఇతను అనుకో, అంటే ఏం మాట అంటే దాని పట్ల ఒక ధారణ ఉంది. ఒక టైప్లో పెదవి కొరికారనుకో తప్పుగా అనిపిస్తుంది. హాయ్ అంకుల్ బాగున్నావు అనే పెదవి కొరికితే అసలు వాడికి ఇక్కడ ఏదో చింతకాయ పచ్చడి అంటే కొరుకున్నాడు అనుకుందాం, అయినా కూడా ఇట్ ఈస్ సెండింగ్ ఏ రాంగ్ మెసేజ్. ఆ తర్వాత ఇప్పుడు ఉదాహరణకి ఎవరో ఇంటికి వచ్చారు, ఇట్లా కాళ్ళు జాపుకొని కూర్చున్నాం అనుకో, వాడికి పాపం కాళ్ళు నొప్పులు వచ్చే కూర్చున్నాడు, బట్ ఇట్ సెండింగ్ ఏ రాంగ్ మెసేజ్. నువ్వు ఏ ఉద్దేశంతో కూర్చున్నావు అని కాదు, ఆల్రెడీ ప్రపంచానికి ధారణ ఉన్నాయి. ఇప్పుడు అమ్మాయి సన్నగా అనే పాట, ఆ భూమిక నడుముని పవన్ కళ్యాణ్ చూస్తాడు, ఏం చూశాడు? నడుముని చూశాడు, ఆమె నడుము కప్పుకుంటుంది, చేతులు చూస్తున్నాడు రోజంతా, దాని గురించి ఏ సీన్ తీయలేదే. అంటే చేతుల్ని నువ్వు ఇట్లా చూసినా నీకు ఏ నెగిటివ్ భావన అంటే న్యూట్రల్ మైండ్ ఉండాలి. కొన్ని చూసినప్పుడు మనకి అందమైన భావనలు కలుగుతాయి, కొన్ని చూసినప్పుడు శృంగారపరమైన భావనలు కలుగుతున్నాయి, కొన్ని చూసినప్పుడు నీచమైన భావనలు కలుగుతున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకోవాలి యాజ్ ఏ హ్యూమన్. ఏం నేర్చుకున్నావు డాడీ? సినిమాలు చూస్తున్నావు, ఐటమ్ సాంగ్స్ చూస్తున్నావు. ఐటమ్ సాంగ్ అంటే ఏంది? అది ఏవి చూపించకూడదు అవి చూపిస్తున్నట్టే కదా. ఐటమ్ సాంగ్ పెడితే సినిమా ఆడుతుందని చూస్తున్నారు. సో నా అబ్జర్వేషన్ ఏంటి, అసలు నువ్వు బట్టలు ఎందుకు వేసుకుంటున్నావు? ప్రకృతిలో ఏ ప్రాణి బట్టలు వేసుకోవట్లే, అన్ని నగ్నంగానే ఉన్నాయి. నువ్వు చెట్టుకు పోయి పరదావి ఒకటి, నువ్వు ఆకాశం చూస్తున్నావు, దానికి ఏముంది? ముసుగు లేదు, దేనికి పరదా లేదు, బురకా లేదు. మనిషికి ఒక్కడికి, ఎందుకంటే మనిషిలో దృష్టి వెనక మనసు ఉంది, ఆ మనసు కలుషితమైంది. నేను చూస్తున్న కళ్ళు కాదు, కళ్ళ వెనక ఒక ఆలోచన నడుస్తుంది, ఆలోచన వల్ల నా దృష్టి మారిపోతుంది అనమాట. అందుకే దృష్టి దోషం అన్నారు. దృష్టిలో ఏ దోషం లేదు, దృష్టి వెనుక మనస్సు, ఆ మనస్సు అనే ఒక ఆలోచన యొక్క దోషం ఏర్పడ్డది. అందుకని మనం ఎదుటి వ్యక్తి యొక్క మనసుని మనం అర్థం చేసుకునే స్థాయి మనిషికి లేదు. అందుకని ఆ దృష్టి దోషం రాకుండా చక్కగా నిండుగా బట్టలు కట్టుకో అన్నారు. అది నీ స్వేచ్ఛను హరించినట్టు కాదు, స్టూపిడిటీ. అది అట్లా ఏమన్నా ఆరుగు చేస్తున్నాడు, నా బట్టలు నా ఇష్టం, కరెక్టే. అప్పుడు వాడి కళ్ళు వాడి ఇష్టం అంటున్నాడు. సో ఇది మనం చర్చ చేసే అంశం కాదు. నేను ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా నిండుగా బట్టలు కట్టుకుంటాను. నేను మా అమ్మకు కూడా కొంతకాలంగా నా తొడలు చూపించట్లేదు. ఎందుకో తెలుసా? నాకు అనిపించింది అవసరం లేదు, బట్టలు కట్టుకుంటున్నప్పుడు మంచిగా కట్టుకుందాం. రెండోది, బట్టలు నాకు ఇబ్బంది పెట్టకూడదు. బట్టలు నేను స్టైల్ కోసం వేసుకోవట్లే, ఇది ఉతక్క 1 month అయింది, కానీ ఇది వేసుకుంటే నాకు బాగుంది. దట్స్ ఆల్. ఐఎమ్ నాట్ ఎ స్టైల్ ఐకాన్. నేను ఐకాన్ కాదు, ఏమీ కాదు. నేను ఒక సాదా సీదా మనిషిని. నన్ను నేను అనుకున్నది కౌనిస్కా గొట్టం మహారాజా అని పిలుచుకుంటాను నేను. అంటే నేను ఎవరిని కాదు. సరే, నేను యూట్యూబ్లో టాక్స్ చేస్తున్నా, దాంట్లో ఏదో బలం ఉండి కొందరు వింటున్నారు, దాని క్రెడిట్ వాళ్ళకే వెళ్తుంది. నేను ఎవరిని అడుక్కోవట్లేదు, నేను ఎవరిని అడుక్కోను.
ఐఎమ్ నాట్ ఎ బెగ్గర్. అయితే మనిషి మీద సినిమాల ప్రభావం ఉందంటారా లేదా? ఏముండదు ఉండదా? అట్లా. అప్పట్లో ఏదో ప్రభావం సాపాటు ఎటు లేదు పాట అయినా రెండు పాడు రకాల బ్రదర్ ప్రభావం, అంటే రెండు రకాల పని మానేశారంట కదా, చదువులు మానేశారంట కదా చాలా మంది. మానేస్తారండి. మంచి సినిమాలు కూడా వచ్చాయి. మరి శంకరాభరణ సినిమా ఎంతమంది సంగీతం నేర్చుకున్నారు? నువ్వు అది ఒక బహానా చెప్పి నువ్వు మానుకుంటున్నావు అంతే. అదే మీ పర్స్పెక్టివ్ అడుగుతున్నాను. పర్స్పెక్టివ్ మనకి ప్రభావాలు 3-4 రకాలు ఉన్నాయి. ఆకస్మిక, తాత్కాలిక, శాశ్వత ప్రభావాలు. మనకి ఆకస్మికంగా కొన్నిసార్లు ప్రభావం చెందుతాం, కొన్నిసార్లు తాత్కాలికంగా ప్రభావితం చెందుతాం, కొన్నిసార్లు శాశ్వత ప్రభావం చెందుతాం. శాశ్వత ప్రభావితం చెంది జీవన విధానం మారితే శాశ్వత ప్రభావం. అట్లా ఇప్పుడు ఇది నా బట్టల విషయం శాశ్వత ప్రభావం. మీరు ఎప్పుడన్నారండి, నేను ఓన్లీ నా చేతులు, నా మొహము, నా పాదాలు తప్ప ఇంకేం కనబడవు. ఇది నా మీద తీసేసుకున్న నిర్ణయం అయిపోయింది, బాధ్యతం. ఏదైనా గవర్నమెంట్ వచ్చి ఇటువంటి బట్టలు వేసుకుంటే జైలు వేస్తుంటే అప్పుడు ఆలోచిస్తూనేమో కానీ అదర్వైజ్ ఐ డోంట్ చేంజ్ మై అటైర్. ఇది శాశ్వత ప్రభావం. ప్రభావము వేరే వాళ్ళ వల్ల, నా సొంత విచారణ వల్ల. ఇది నా సొంత విచారణ వల్ల కలిగింది. తాత్కాలికం అంటే ఒక హీరోని చూసినప్పుడు 6 ప్యాక్స్ చూడగానే రేపు జిమ్లో జాయిన్ కావాలరా, ఇది తాత్కాలిక ప్రభావం. ఆకస్మిక అంటే అప్పటికప్పుడు కలిగింది. సినిమాలో ఏదో ఒక బూతు మాట అన్నాడు, అది నీకు నచ్చలేదు, నువ్వు వెళ్ళి ధర్నా చేసినావు, మళ్ళీ 5 రోజులు మర్చిపోయావు. సో ఇట్లా ప్రభావాలు రకరకాలు ఉంది. ఒక సినిమా అనేది అసలు నిన్ను ఎడ్యుకేట్ చేయడానికి వచ్చిన ఒక మీడియం కాదు, నిన్ను ఎంటర్టైన్ చేయడానికి వచ్చింది. దాన్ని చూసి నువ్వు ప్రభావితం అవుతున్నావు అంటే యూ మస్ట్ బి ఏ స్పెషల్ పర్సన్. ఎవరెవరైతే సినిమాలు చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నా అంటున్నారు అనుకో, వాళ్ళ ఫోటోలు అన్ని వరుసగా పెట్టి చక్కగా దండ వేసి వాళ్ళు వస్తే కాళ్ళు కూడా మొక్కొచ్చు. నేను సినిమా జస్ట్ ఎంటర్టైన్ అవ్వడానికి చూస్తా అంతే. దాన్ని ఎవడు సీరియస్ తీసుకుంటాడు? ఆ సినిమాలు ఉంటే ఏంది, లేకపోతే ఏంది భూమి మీద? ఎవడికి ఉపయోగం సినిమాల వల్ల? అసలు మీరు చూస్తారా? చూస్తాను. ఎలాంటి మూవీస్ ఇష్టం? నేను కామెడీ సినిమాలు చూస్తాను, మంచి స్టోరీ బేస్డ్ మూవీస్ చూస్తాను, ఇన్వెస్టిగేషన్ మూవీస్ చూస్తాను. సినిమాని సినిమాగా చూస్తాను, అక్కడితో అయిపోయింది. దాన్ని ఏమి ఇంపాక్ట్ మీరు తీసుకో అస్సలు. అయ్యో రామ. అయితే సినిమాలో ఇప్పుడు చిరంజీవి గారి ఇల్లు ఉంది, అలా ఇల్లు కట్టుకోవాలి ఎందుకు అనిపించదు? చిరంజీవి గారి డ్రెస్సింగ్ మాత్రం ఎందుకు నాకు అర్థం కాదు. ఎప్పుడు డ్రెస్సింగ్ విషయంలోనే ఎందుకు ప్రభావం కనిపిస్తుంది? చిరంజీవి అవ్వాలని ఎందుకు ప్రభావితం గారు? ఆ సినిమాలో చూపించిన కారు కొనుక్కుందాం ఎందుకు ప్రభావితం చెందరు? సినిమాలో ఇల్లు నీట్గా ఉంటాయి ఇంపెకబుల్ గా, అట్లెందుకు ఇల్లు పెట్టుకోవాలని ప్రభావితం చెందరు? వీళ్ళకి ఆల్రెడీ అవి ఇష్టాలు ఉన్నాయి, కానీ బహానా. అందుకని వాళ్ళని అనడానికి ఏమి లేదు. ప్రేక్షక దేవుళ్ళు నిజంగా దేవుళ్ళే, వాళ్ళ గురించి మాట్లాడే అర్హత నాకు లేదు. అయితే ఇందాక మనం పిల్లల పెంపకం గురించి అయితే ఎట్లా మాట్లాడుకున్నామో, యాక్చువల్లీ తల్లిదండ్రులు ఓల్డ్ ఏజ్ హోమ్లకి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఈ పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య దూరం ఎందుకు పెరుగుతుంది? అసలు దగ్గర ఉంటాయి కదా దూరం పెరగడానికి. అందరు ఏలియన్సే, నువ్వు ఒప్పుకోకపో. మనస్సు ఎదగనంత వరకే కమ్యూనికేషన్ ఉంటుంది. చిన్నపిల్లలుగా ఉన్నంత వరకు పేరెంట్స్ ఎట్లా చెప్తే అట్లా వింటారు, ఎందుకంటే వాళ్ళకి వసతి లేదు, వాళ్ళు చిన్నగా ఉన్నారు. స్నానం చేసి రాపు, నాకు ఇష్టం లేదు మమ్మీ, దెబ్బలు పడతాయి. ఇక్కడ చెప్తున్నది ఎవరు? నేను పెద్దగున్నా, వాడు ఇప్పుడు నీ భుజంలో తయ్యాడు, నేను చేయను మమ్మీ అన్నాడు. దెబ్బలు పడతాయి అంటే నువ్వు మంచి మాట్లాడు మమ్మీ అన్నాడు. వీడికి ఈ మధ్య నోరు లేస్తుంది. తల్లి కంటే పెరిగాడు, బాబు స్నానం చేయనన్నా, నేను చేయను. ఏమైనా ఇష్టం, ఎవడు నా మాట అంటే ఏడుస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు ఎందుకు అన్నాడు? చిన్నగా ఉన్నాడు కాబట్టి. వాడు నువ్వు చెప్పిన బోడి మాట నచ్చి కాదు, వాడు చిన్నగా ఉన్నాడు. అసలు నీకు ఎలా చెప్పాలో తెలియదు. ఎనీ డౌట్? చిన్నప్పుడు పడ్డ ప్రతి దెబ్బ శరీరం గుర్తుపెట్టుకుంటుంది. అందుకే బీ కేర్ఫుల్. నువ్వు ఎవరితో ఉండాలనుకుంటున్నావో వాళ్ళ మనసు గాయం చేయకు, నువ్వు వాళ్ళతో ఉండకు. కానీ గాయాల పాటు కాకుండా నేనేమంటున్నా, ఇద్దరు విడిపోతారు కదా, విడిపోండి కానీ కొట్టుకొని విడిపోకండి, అనవసరంగా దెబ్బలు పడతాయి. తిట్టుకొని విడిపోకండి, అనవసరంగా మనసులు చెరిగిపోతాయి. అరే బాయ్రా, నువ్వు అటు ఇటు పోతా వెళ్ళిపోతే అయిపోతుంది. ఇలాగ విడిపోయేదానికి ఈ పీకులాట్లేంది, కొట్లాట్లేంది. ఇంకొకటి, అనాథ శరణాలయం అని కాదు కానీ స్వయంకృత అపరాధం చాలా ఉన్నది. ఇది నా పర్సనల్ అబ్జర్వేషన్. అంటే నేను వ్యక్తిగత వ్యాఖ్యలు చేయను. అట్లా అనాథ శరణాలయంలో ఉన్న పేరెంట్స్ నాకు పరిచయము. నేను ఏకాంతంగా అడిగినప్పుడు వాళ్ళ తప్పులు అంగీకరించారు. కొన్నిసార్లు మేము కూడా చాలా ఇబ్బంది పెట్టాము. తెలుసో తెలియక అన్నాం రా, అది ఇంకా చెడిపోయింది. ఇప్పుడు ఇంకా మాటలు అయిపోయి ఇప్పుడు మేము సారీ చెప్పినా అంగీకరించిన స్థితి వచ్చేసింది. అట్లా అయితే అందుకని తప్పు ఒక్కడిది ఏముండదు. అదర్ దాన్ దిస్, సాధువు, సన్యాసి, అఘోర,
ఇలాంటి వాళ్ళ మధ్య ఉన్నటువంటి తేడా ఏంటని తేడా ఇంటర్నెట్లో కొడితే వస్తుందేమో. నాకు తెలిసిందల్లా అంటే సాధు అంటారు, గురువు అంటారు, అఘోర అదే అంటారు, అంటే ఇప్పుడు రకరకాల పేర్లు ఉన్నాయి. ఇంటర్నెట్లో కొడితే వచ్చేస్తుంది, చాట్ జీపీటీ నాకంటే బాగా చెప్తుంది. అది వేరు. కాకపోతే నా అబ్జర్వేషన్ ఏంటంటే Yes. మనసున్న వాళ్ళు, మనసు లేని వాళ్ళు, ఇట్లా వెస్ట్ విభజించు. Hmm. ఇప్పుడు మనసు లేని వాళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ప్రపంచంలో ఉన్న బండి గురించి, పేరు ప్రఖ్యాతుల గురించి ఇట్లాంటి వాటిలో లేకుండా పక్కకు జరిగిన వాళ్ళు కొందరు ఉన్నారు. వీళ్ళలో కొందరు సాధువులు ఉన్నారు, కొందరు సంతులు ఉన్నారు, కొందరు మహర్షులు ఉన్నారు, కొందరు బ్రహ్మర్షులు ఉన్నారు, కొందరు గురువులైన వాళ్ళు ఉన్నారు, కొందరు సన్యాసులుగా మారిన వారు ఉన్నారు, కొందరు పరమహంసలు ఉన్నారు. ఇట్లా రకరకాల విభజన, అఘోరా కూడా ఉన్నారు. మళ్ళీ వీళ్ళకి ప్రాపంచిక విషయాల పట్ల మనసు లేదనేది ఒక ఖచ్చితమైన విభజన. అంటే వాళ్ళు ఎవ్వరు కారు కోరుకోవట్లే, పేరు కోరుకోవట్లే, ఏకవస్త్రము, ఏకభుక్తము ఇట్లాంటివి. కానీ వీళ్ళ లోపట కర్మ చేయకుండా వీళ్ళు ఉండలేరు కదా, కర్మ ప్రధానం. ఈ కర్మను బట్టి వాళ్ళకి ఆ పేర్లు వచ్చాయి అనమాట. ఇప్పుడు అఘోరా అంటే ఎవరైతే ఈ ప్రపంచంలో పుట్టి, మనిషిగా పుట్టి, ఈ పాప పుణ్యాల వాటిలో పడి అట్లా సఫర్ అయిన ఒక శరీరం దాని నుంచి బయటపడకుండా మరణించింది. ఇప్పుడు అయినా వాళ్ళ కర్మ ఏమిటంటే అట్లా ఏదైతే పూర్తి ఏమంటారు జీవితాన్ని అర్థం చేసుకోకుండా ఒక ప్రేతంగా మిగిలిందో దాన్ని లిబరేట్ చేస్తే మరుజన్మ ఉండదు దానికి అన్న విషయంలో వాళ్ళు ఒక పట్టు సాధించారు. ఇప్పుడు నేను వైలిన్ రిపేర్ చేయలేను, ఒకటి చేయగలడు, వాడికి ఇట్లా ఇది పోయిందని చెప్తారు, వాడికి తెలుస్తుంది. ఇప్పుడు మెకానిక్కి శబ్దం విని పినియన్ ఖరాబ్ అయింది, లోపల ఇంజన్ కొంచెం పోయింది భయ్యా అని చెప్తాడు, మనకు తెలుస్తలేదుగా. అట్లా అఘోరా సాంప్రదాయంలో సాధన చేసి వాళ్ళు కనుక్కున్నది ఏంది, మన కంటికి కనబడింది కూడా ఒకటి ఇంకా అసోసియేట్ అయ్యి ఉంది, దాన్ని లిబరేట్ చేయొచ్చు అని కర్మ వాళ్ళు చేస్తున్నారు. అదొక సాంప్రదాయం. సన్యాసి అంటే ప్రాపంచిక విషయాల నుంచి తన్ను తాను బయటపడేసుకొని ఏకాంతంగా జీవితం అంటే ఏందని అన్వేషిస్తున్న ఒక వ్యక్తి సాధకుడు సన్యాసి. అంటే హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఇన్ ఫ్యామిలీ బాండింగ్స్. సాధు అంటే అందరు మంచి కోరుకునేవాడు. ఇప్పుడు ఎవరిని వచ్చావు మంచి పిల్లలు చల్ల ఉండ అంటే అతను ఎప్పుడు నెగిటివ్, తన నోటి నుంచి ఒక్క నెగిటివ్ మాట కూడా రాదు. అతను ఎప్పుడు సాధు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఏది ఆవు సాధు జంతువు అంటే అర్థం ఏంటి, హాని చేయదు అని. అట్లా ఎవరికి హాని చేయాలన్న ఆలోచనని పూర్తిగా వర్జించిన వాడు సాధువు అయ్యాడు. మరి మహర్షి అంటే ఒక మహా ఋషి అంటే ఎలా జీవించాలన్న విషయం పట్ల ఒక స్పష్టమైన అవగాహన ఉండి తన మౌనం ద్వారా తను ఎదుటి వ్యక్తికి చెప్పేవాడు. రమణ మహర్షి అన్నారు అందుకే. అంటే జీవితం యొక్క మూలం ఏందో తెలుసుకున్నాడు, ఆ మహా విషయాన్ని తన ఆచరణ ద్వారా చూపిస్తున్నాడు, మహర్షి అయ్యాడు. బ్రహ్మర్షి అంటే జీవితం అంటే ఏందో తెలిసినా కూడా మనం ఎక్కడున్నాం, సమాజంలో ఉన్నాం. సమాజంలో ఉన్న బాధ్యత ఉండి వాళ్ళు రాజర్షులు అయ్యారు, బ్రహ్మర్షులు అయ్యారు. బ్రహ్మర్షి అంటే అక్కడున్న రాజు అయితే రాజుకు సలహాదారుగా ఉంటాడు. అతనికి ఏం ఈతి బాధలు లేవు, అతనికి డబ్బు అక్కర్లే. మనం ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ప్రపంచ బాధ్యత మనదే స్వామి అన్నప్పుడు సరే నేను నీకు సలహాదారుగా ఉంటాను. అట్లా రాజర్షులు ఉంటారు, బ్రహ్మర్షులు ఉంటారు. రాజర్షి ఏమో ఆల్మోస్ట్ తనకి పక్కన సైనికుడిలాగా ఉంటాడు, అవసరమైతే రాజర్షి యుద్ధం కూడా చేయొచ్చు. కానీ బ్రహ్మర్షి ఓన్లీ సలహాదారుగా ఉంటాడు. బ్రహ్మర్షి చాగంటి గారు ఇప్పుడు ఒక గవర్నమెంట్కి సలహాదారుగా ఉన్నారు కదా, అందుకే ఆయన బ్రహ్మర్షి అంటారు అతన్ని. అతను మహర్షి అయితే సలహాదారుగా ఉండేది లేదు, అతను అఘోర అయితే ఊరినే ఉండడు, అతను సాధువు అనుకో, అతను సాధువే. వీళ్ళందరూ సాధువులే బేసికల్గా. అంటే అందరూ మంచి కోరేవాళ్ళే, కానీ కొందరు ఓన్లీ మంచి కోరుతారు, కొందరు తప్పులు ఎంచి దాన్ని సరి చేస్తారు, కొందరు వీటికి అతీతంగా ఏదో ఉంది దాన్ని లిబరేట్ చేస్తారు. ఎంచుకునే దాన్ని బట్టి కర్మను బట్టి వాళ్ళకి ఆ పేర్లు వచ్చినాయి. పరమహంస ఏవైతే ఇవి ఉన్నాయో ఏమంటారు 5 ఆశ్రమ ధర్మాలు ఉంటాయి. సో వాటి నుంచి బయటపడ్డవాడు. ఇంకా చెప్పాలంటే హంస అని దేన్ని ఉన్నాం, పాల నుంచి నీళ్లను, నీళ్ళ నుంచి పాలను, ఏదైనా చెప్తారు అది నీటిని వేరు చేస్తుంది, నీటి నుంచి పాలను వేరు చేస్తుంది. అంటే అసలు రెండు గోడలు కలిసిపోయినాయి అసలు. అట్లాంటి దాంట్లో అది పాలను మాత్రమే తాగి నీటిని వదిలేస్తుందని ఒక పేరు. మరి పరమహంస అంటే ఈ ప్రపంచం నుంచి చెత్తను వేరు చేసి ఉన్నది ఉన్నట్టు చూడగలిగి ఒక గొప్ప దృష్టి ఉన్నవాడు పరమహంస అనమాట. పరమహంస అంటే ఇంకా సంపూర్ణ జీవన్ముక్తి స్థితి. అండ్ కర్మ సిద్ధాంతం అని చెప్తూ ఉంటాము, అంటే మనం ఏదైతే చేస్తామో అది తిరిగి మనకే తగులుతుందనో అది జరుగుతుందనో అంటారు. యాక్చువల్ కర్మ సిద్ధాంతం అంటే ఎలా డిఫైన్ చేస్తారు? కర్మ అన్నది లేకుండా అసలు మనిషి జీవితమే లేదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్న కర్మనే, కానీ మాట్లాడుతున్న దాంట్లో ఇప్పుడు నాకు ఒక బూత్ వచ్చింది అనుకో, ఇప్పుడు కర్మ ఫలితం స్టార్ట్ అవుతుంది నాకు. ఓకే, చూస్తున్న నా కొడుకులారా కాళీ రగొడతా, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే రక్తం కక్కుని చచ్చిపోతారు అన్న అనుకో అనేసిన. ఇప్పుడు నేను
సాఫ్ సఫాయి నేను అట్లా అనలేదురా బాబు, మీకు దండం పెడతా సారీ అన్నా కూడా ఆ మాట అయితే పోదుగా. ఇప్పుడు ఆ మాటనే నిన్ను డిఫైన్ చేస్తున్నది ఎవరు? నీ మాట. ఇప్పుడు ఏంది, ఇప్పుడు కర్మ కదలిక ఎంత బాగుంది, కానీ ఆ కదలికలో ఇప్పుడు తప్పు దొర్లింది, దానివల్ల కర్మ ఫలితం వస్తుంది. ఒకటి తిడతాడు, బుద్ధుందా రారా చూసుకుందాం అంటే ఇప్పుడు కర్మ ఫలితం అనుభవించాలి. ఇప్పుడు నేనేం చేసిన దాన్ని అర్థం చేసుకుని సారీ చెప్తే నీకు కొంచెం బుర్ర ఉన్నట్టు, చెప్పకుండా రారా చూసుకుందాం అంటే కథ కర్మ ఫలితం పైతా ఉంటుంది. అందుకని మన కర్మలు సంచిత ఆగామి ప్రారంధ కర్మలు విభజించారు. దీంతో పాటు ఇంకా ప్రపంచం మారుతుంది కాబట్టి ఇంకా చాలా కర్మలు వచ్చి పడ్డాయి. కానీ ప్రారంధం అంటే జన్మతః నీకుండేది. ఇప్పుడు శరీర కర్మ అన్నది ప్రారంధం అది. అంటే ఇప్పుడు మీకు భవిష్యత్తులో కాళ్ళ నొప్పులు రావచ్చు, ఆ అమ్మకి కళ్ళ నొప్పులు రావచ్చు, ఒకరికి లివర్ ఖరాబ్ కావచ్చు, ఒకరికి మెడ రావచ్చు, స్పాండ్లో, ఇదంతా ప్రారంధం, నువ్వు చేసుకోలే. సో ఇలాగూ మంచి ఆహారం తిన్న యోగులకు కూడా శారీరకంగా నొప్పులు వచ్చాయి, వాళ్ళు క్యాన్సర్తో పోయారు. కానీ ఇది ప్రారంధంతో ఏ ప్రాబ్లం లేదు. అర్థం చేసుకోవాల్సింది ఒకటి చెప్పి ఈ టాపిక్ ఆపేద్దాం. అంటే అది వేరే టాపిక్. మనం అనుకుంటే కర్మ సిద్ధాంతం గురించి ఒక గంట మాట్లాడుకోవాలి. అప్పుడు పేపర్ మీద రాస్తే అట్లీస్ట్ కర్మ సిద్ధాంతాన్ని మనం పూర్తి, అసలు సిద్ధాంతం కాదు ఫస్ట్ సపరేట్ గా, అంటే అది ఒక సబ్జెక్ట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో కర్మ లేకుండా జీవితమే లేదు. పుట్టిన పిల్లవాడు ఇట్లా చేతులు కదిలిస్తే కర్మ మొదలైంది. మరి ఈ ఇంటర్వ్యూలోనే మీరు మాట్లాడాలి. నెక్స్ట్ టైం నాకు ఆ కర్మ సిద్ధాంతం గురించి జీవితకాలం మాట్లాడుకుందాం. నేను పూర్తి బేవర్సుకున్నా. నేను జీవితంలో ఎప్పటికీ బిజీ అవ్వను. నా గొప్ప లక్ష్యాలు లేవు. చేస్తున్న కొన్ని పనులు సమర్థవంతంగా సమగ్రంగా చేద్దామని నిర్ణయించుకున్నాను. నేను జీవితంలో సాధించేది లేదు, ఏమీ లేదు. అట్లీస్ట్ నా చుట్టూ ఉన్న సమాజాన్ని నేను కాస్త ఆరోగ్యంగా ఉంచుతాను, అందరినీ గౌరవిస్తాను, ప్రేమిస్తాను, అందరికి కావాల్సింది చూస్తాను. నాకు సాధ్యం కాకపోతే సాధ్యం కాదని చెప్తాను. ఐఎమ్ నాట్ హియర్ టు లివ్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్, ఐఎమ్ హియర్ టు లివ్ ఏ ఆర్డినరీ హ్యాపీ లైఫ్. అందుకని ఐఎమ్ ఆల్వేస్ అవైలబుల్. ఈ మోక్షం అంటారు కదా, మోక్షం అంటే ఏంటి, సాధించాలి? రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట, వచ్చి ఏడుస్తుందంట. 4 days అయింది. రమణ మహర్షి ఏమో తలదిప్పి చూడట్లే. అంటే ఎవరైతే అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరో అతను అడ్రస్ చేసేవాడు కాదు. ఆ తర్వాత ఎవరో పళని స్వామి, మురుగుదారు ఇట్లాంటి వాళ్ళు ఉండి, ఏంటి ప్రాబ్లం అంటే, భగవాన్ ఒక్కసారి కూడా నా దిక్కు చూస్తాడు, నేను ఏం కర్మ చేసుకున్నా, పాపం చేసుకున్నా, చెప్దాం అన్నారు. ఫైనల్గా ఎవరో, భగవాన్ ఒకసారి చూడనంటే, చెప్పమ్మా అన్నారు. ఏం కావాలి అన్నాడు. అప్పుడు అవి నాకు ఇల్లొద్దు, వాకిలొద్దు, ఈ ఆస్తొద్దు, నాకు ఈ పిల్లలొద్దు, అది కాదు, ఈ పిల్లలొద్దు, ఏమొద్దు, నాకు పేరు ప్రఖ్యాతులు అంటే ఏమేమి కావాలని కోరుకుంటాడో అవన్నీ వద్దని చెప్పి, మరి ఏం కావాలి అంటే మోక్షం కావాలి అంటే, రమణ మహర్షి కట్టె తీసుకొని లేచి కొండ మీదకి పోతుందంట. అవన్నీ వదిలేస్తే మిగిలింది అదే అని చెప్పండి ఆవిడకి అన్నాడు. సో మోక్షం అంటే కరెక్ట్. ఆరోగ్యం అంటే అనారోగ్యం యొక్క అభావ స్థితి. ఆరోగ్యం లేదు, అనారోగ్యం లేకపోతే మిగిలింది అది. ఆనందం అంటే మనసులో అలజడి లేని స్థితి. మౌనం అంటే మనసులో ఆలోచన లేని స్థితి. మౌనం లేదు. మౌనం ఇప్పుడు ఉందా? నీలో ఉంది. ఆలోచనలు ఉన్నాయి, అది ఉన్నట్టు కనిపిస్తలేదు. అట్లా. సో మోక్షం అంటే దేని పట్ల అటాచ్మెంట్ లేని స్థితి. బాత్ కథం అయిపోయింది. దీనికి గంటలు ప్రవచనాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు చెక్ చేసుకో. ఇప్పుడు నేను చెప్తున్నా, నిరంతరం మోక్ష స్థితి అనుభవిస్తున్నా నేను. ఇది నా చేతిలో ఉంది, అడిగితే చెప్తా. లోపల ఇది నాదే, కానీ దీంతో అటాచ్మెంట్ లేదు. ఎందుకు మరి నా దగ్గర ఉంచుకున్నాను? ప్రస్తుతం వాయించుకుందామని పెట్టుకున్నాను. అటాచ్మెంట్ ఉందని ఎట్టు తెలుస్తుంది? ఇప్పుడు నాకు ఇది వేడిరిగిపోయింది, నా చెయ్యి పడిపోయింది అనుకుందాం. అయినా ఇది నేను ఎవరికి ఇయ్యా. ఇది అటాచ్మెంట్ అంటే. అటాచ్మెంట్ లేని స్థితి అంటే ఏ రోజైతే నేను ఉపయోగించానో ఆ రోజు ఒక అర్హత ఉన్న వ్యక్తికి నువ్వు వాడుకోరా అంటే నువ్వు ఆల్రెడీ వదిలేసే ఉన్నావు. ప్రస్తుతం దాంతో కాస్త పని ఉంది కాబట్టి రాసేవాడు పెన్నుని, తినేవాడు కంచం. అందుకే పెద్ద పెద్ద గురువులు, స్వామీజీలు కూడా ఒక కంచం అయితే పెట్టుకున్నారు కదా. ఏ రోజైతే కంచంతో పని అయిపోయిందో ఆ రోజు దాన్ని జస్ట్ ఫైనల్గా ఒకసారి కడిగి దాంట్లో నీళ్లు తాగి అట్లా పక్కకి జరిపారంతే. నేను అనుకుంటే ఓ రోజంతా చెప్పగలను ఈ ఇన్స్టాన్సెస్. అంటే అటాచ్మెంట్ ఉన్నవాడు లేనివాడు ఒక్కలాగే కనిపిస్తాడు. అటాచ్మెంట్ ఉన్నవాడు లేనివాడు ఒకలాగా పట్టుకుంటారు, కానీ వాడు మనసుతో పట్టుకోలే. అవసరం ఉంది కనుక దాన్ని దగ్గరకు తీసుకున్నాడు. నో అటాచ్మెంట్. అవసరం ఉందో లేదో, ఇది ఉంటే నాకు పేరు, ఇది మన ఇంట్లో ఉండాలిరా, పుస్తకాలు ఉండాలి, మన ఇంట్లో పెట్టరా లైబ్రరీ, వాడు చదవడు. మన కొత్త కారు ఉండాలంతే. అటాచ్మెంట్ వల్ల వాడు జమ చేసుకుంటున్నాడు. అటాచ్మెంట్ లేకపోతే ఏది అవసరమో అది మాత్రమే నీ దగ్గర ఉంటుంది, మిగతాది అంత నీకు సంబంధం. సో మీకు బేసిక్గా ఇప్పుడు ఎవరికైనా సరే లైఫ్లో ఇన్స్పిరేషన్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి, గురువు ఎవరండి? నాకు ఎవరు లేరు గురువు.
ఇప్పుడు ఎట్లయితే మీరు అంతా చెప్తారు గురువే. ఎగ్జాంపుల్స్ చెప్తుంటారు కదా. చాలా మంది గురువులు ఉన్నారు ఉమ్, నాకు, ఎందరెందరో వాళ్ళు, నేను వాళ్ళ దర్శనం చేసుకున్న, వాళ్ళు నాకు దర్శనం ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయం చెప్పారు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను అన్నిటి గురించి ఆలోచించాను. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ, ఉమ్, లాంగ్ జర్నీ. అందుకని అట్లా ఒక్కసారి చెప్పనీకి లేదు. నన్ను షాక్ చేసిన వాళ్ళు ఉన్నారు, నన్ను తిట్టిన వాళ్ళు ఉన్నారు, ఉమ్, నన్ను మెలుకొల్పిన వాళ్ళు ఉన్నారు. ఆ టైంలో నేను వాళ్ళని తప్పుగా తీసుకున్నాను. ఉమ్, మీరు నా మీద కక్ష కట్టారు నా కొడుకులారా అని చెప్పి నేను పారిపోయిన రోజులు ఉన్నాయి. ఉమ్, తర్వాత తెలిసింది దే ఆర్ రైట్, ఉమ్, దే ఆర్ రైట్. కొన్నిసార్లు మంచి కూడా తీసుకోబడదు, ఉమ్. మన అహంకారం ముందుకు వచ్చేస్తుంది అనమాట. నాదే కరెక్ట్ అని మైండ్ చెప్తుంది. అయితే మీరు ఎప్పుడు గడ్డంలోనే కనిపిస్తారు ఎందుకు? మరి ఏం చేయాలి? అంటే దాంతో రికగ్నిషన్ వస్తుందనా? నెక్స్ట్ టైం ఏమైనా రీజన్ ఉందా? ఏ రీజన్ లేదు. మీకు ముక్కు ఉంది, ఏమైనా రీజన్ ఉందా? జనరల్ గా అందరు కూడా డౌటే అడిగా నేను. నేను మిమ్మల్ని అడుగుతున్నా, అంటే మీరు ఇది ఎందుకు కూడా ఎప్పుడు ఇంటర్వ్యూ ముక్కుతూనే చేస్తారు? ఉమ్, ఎందుకు ఇది మళ్ళీ అడుగుతున్నా? కౌంటర్ వద్దు. నేను కౌంటర్ చేసి ఇరికేయడానికి కాదు, జనరల్గానే అడుగుతున్నా. అది సో అది మీలో ఒక భాగం అనే అంతే కదా, మీరు ఇచ్చిన ఆన్సరే అది. మన శరీర అవయవాల నిర్మాణం అంటే, నేను శరీరాన్ని కొన్ని సంవత్సరాలు ఊరికే చూశాను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలిసినాయి బియాండ్ బుక్స్. అదేంటో తెలుసా? ఈ శరీర అవయవ నిర్మాణం ఎట్లుందిరా అంటే, ఒకదానికొకటి అడ్డు రాదు, కానీ అన్ని కలిసి ఉంటాయి. ముక్కుకి నోరు అడ్డు వస్తలేదు. అందరూ గురువులు అన్నారు, స్వామి వివేకానందకైతే గడ్డం లేదు కదా. నాకు తెలియదమ్మా, నాకు తెలియదు. ఈ కొన్ని విషయాలు ఎవరిది వాళ్ళదే. అంతే. వివేకానందకి హెపటైటిస్ బి అని ఉందంట, నాకు ఉండాలని లేదు కదా. సో ఆయనకి రామకృష్ణ గురువు లాంటి ఒక గురువు ఉన్నాడు, నాకు లేడుగా. ఎవరి జీవితం వాళ్ళదే. నేను వేరే వాళ్ళ గురించి జ్ఞానం ప్రకారం మాత్రమే వాళ్ళని లెక్కలోకి తీసుకుంటా. ప్రతిదాన్ని మనం అనుకో, మన జీవితం నాశనం అయిపోతుంది. మనం వేరే వాళ్ళ గురించి మాట్లాడి 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 మనం ఎవరో తెలుసుకోకుండా పోతాం. ఇది ఎలా ఉందంటే, ఒక గ్రేటెస్ట్ మిమిక్రీ ఆర్టిస్టు ఒక 2-3 సంవత్సరాలు మిమిక్రీ చేసిన తర్వాత అతను మర్చిపోయింటే తన వాయిస్ ఇదని అట్లా అయిపోతుంది. డోంట్ థింక్ అబౌట్ అదర్స్ టూ మచ్. డన్. సో కాంత్రిసా గారు నెక్స్ట్ నేను చెప్పేది పూర్తిగా లేదు. సో మన శరీర నిర్మాణం ఒకదానికొకటి అడ్డు రాదు. ఈ వేళ్ళు కలిసే ఉంటాయి, కానీ ఈ వేలుకి వేలు అడ్డు రాదు ఎప్పుడు. అవును. నా పెదవి మీదకి ముక్కు జారింది అనుకో, ఖచ్చితంగా ఆపరేషన్ చేయించుకుంటుంది. తర్వాత ఈ కనుబొమ్మలు ఇట్లా కిందికి వచ్చేసినాయి అనుకో, ఎవరైనా కట్ చేసుకుంటారు కదా. సో మన శరీర నిర్మాణం అంత బాగుంది, దేనికి ఏది అడ్డు రాకుండా అన్ని కలిసి ఉన్నాయి. ఇప్పుడు నా గడ్డము నాకు అడ్డు వస్తలేదు అంతే, అందుకని ఉంచుకున్నా. ఓకే. అడ్డు వస్తే ఎవరినైనా తొలగించాల్సింది, అది గడ్డము కానీ శత్రువు కానీ. ఓకే. కానీ ద్వేషం లేకుండా. అడుగుదామని సడన్ గా ఫ్లిప్ అయినా మర్చిపోయినా. యా. సో మీ నుంచి నెక్స్ట్ వచ్చేటువంటి బుక్ ఏంటి? నేను ఏ టాపిక్? ఏకకాలంలో 5 పుస్తకాలు రాస్తున్నా. ఇంకా నేను రాసే పుస్తకాలు ప్రూఫ్ రీడింగ్ ఉండవు, ఏముండవు. ఏది రాసిందో అదే ఫైనల్. అదే దాన్నే అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది మీకు, మీరు రాసిందే స్కాన్ చేయాలనేది? వచ్చింది తెలియదు నాకు. సో అన్నీ అట్లనే చేద్దాం అనుకుంటున్నా. అంటే నేను ఛాలెంజ్ చేస్తలేను, నాకు ఏది సాధ్యం అది చేస్తాను. అంటే రైటింగ్ అర్థం కావాలంటే అందరికీ అర్థమయ్యేలా. నాకు అది కూడా ఆసక్తి లేదు. నాకు సాధ్యమైంది నేను చేస్తాను, ఇంకెవరి ఇష్టం వాళ్ళది. ఓకే. అంటే అసలు ఆ చక్కర్లో పడవద్దు అసలు. ఈ భూమి మీద సమస్త మానవ జాతి డిసప్పేర్ అయినా ఐ మే రైట్. అయితే కాంత్రిసా గారి ఇప్పుడు దాని గోల్ అనలేం, కానీ మీరు ఏం చేయాలి అని అనుకుంటున్నారు ఇంకా? ఈ క్షణం మీతో పరిపూర్ణంగా మాట్లాడుతున్నా, ఇదే నా జీవిత సారాంశం అంతా కూడా. ఏ క్షణంలో ఆ క్షణం సంపూర్ణ శ్రద్ధ తప్ప నాకు ఇంతకుమించి తెలియదు. కొన్నిసార్లు విచక్షణ వల్ల నిర్ణయం తీసుకుంటున్నా. ఇట్లా కరీంనగర్ వెళ్ళాలి, ఇట్లా రూట్ ఉంది, ఇట్లా రూట్ ఉంది, ఇట్లా పోతే కరీంనగర్ పోనని తెలిసి ఇటు పోతున్నా. కొన్నిసార్లు విచక్షణ వల్ల ఎలాగో పోక తప్పదు. కొన్నిసార్లు నేను కొందరిని అవాయిడ్ చేస్తాను. ఎందుకు? బ్యాడ్ మైండ్, అనవసరమైన చర్చ వచ్చినప్పుడు అందుకే నేను ఎప్పుడు ఎవరితో కలిసి ఉన్నాను. నేను జీవితకాలం ఏకాంతవాసి ఉండాలని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే చాలా మందితో కలిసి, లక్షల మందితో కలిసి స్కూల్స్లో పాఠాలు చెప్పి ఒక ఊపు అప్పుడు ఇంటర్నెట్ నాకు ఇంత నాలెడ్జ్ ఉంటే అసలు మామూలుగా ఉండేది కాదు. నేను మళ్ళీ చేయగలను. నేను చాలా ప్రయోగాలు చేసిన నా లైఫ్లో. నేను రోడ్ల మీద బొమ్మలు వేసిన, తిన్నా, పడుకున్నా. ఐ డిడ్ మై ఓన్ ఎక్స్పెరిమెంట్స్. అది గొప్పవి అని కాదు, నేను నా సమయాన్ని కొన్ని సంవత్సరాలు ఒకటి అర్థం చేసుకోవడానికి పెట్టాను. దాని కంక్లూజన్ నాకేం తెలిసిందంటే, అసలు ఎదుటి వ్యక్తి మనం అనుకున్నట్టు ఉండడాయా అని తెలిసింది. సో పెయింటింగ్స్ కూడా ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు? నేను ఏం చేసినా జీవితకాలమే. అయితే చూసాం వెబ్సైట్లో అట్లా
వీటికంటూ ఒక ప్రైజింగ్ పెట్టి అవి తక్కువ ధర ఇప్పుడు పెంచుతున్నాం అట్లా. అంటే ఎలా ఎందుకని అట్లా రేట్స్ డిసైడ్ అంటే మన ఖర్చులను మీకంటూ బట్టి. ఉన్న అంచనా? ఎవరికి తెలియదు రేట్ అంటే ఏందో. ఏదైతే రిప్రొడ్యూస్ కాదో అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది అంతే. ఏదైతే ఒకటే పీస్ ఉందనుకో దానికి ఎక్కువ కాస్ట్ ఉంటుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయిందండి ఇట్లా క్యాన్వాస్ పెయింటింగ్? 2009కి 10కి ముందు వేరే, ఆ తర్వాత చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత ఇక ఎవరి ప్రభావం లేకుండా నాకు నచ్చినట్టు నేను చేస్తున్నాను అంతే. అక్కడితో అయిపోయింది. ముందు ఒక కాన్సెప్ట్ అనుకొని మీరు పెయింట్ చేస్తారా? అనుకుంటాను, ఎవరైనా అనుకుంటారు. ఇప్పుడు మనం అనుకునే మాట్లాడుతున్నాం కదా. అంటే అనుకోవడం వేరు, అందులో ఇరుక్కోవడం వేరు. ఇప్పుడు ఇరుక్కున్నారా? అనుకుంటూ వేసుకున్నా ఇరుక్కోను, అయిపోయింది. నేను అనుకున్నట్టు రావాలని ఏమనుకోను. ఓవరాల్ ఒక బ్యాలెన్స్ ఉంటే ఆపేస్తాను. ఓకే. రెండోది, నేను పూర్తి ఆనందంలో ఉండి చేస్తున్నాను, అది ఎట్లొచ్చినా ఓకే నాకు. అట్లా ఇది ఒక ప్రత్యేక స్థితి. ఏదైనా ఒకరిలో ఆశించకూడదు, లేదా ఇది నాలో అట్లే ఉండాలని అనుకోకూడదు. ప్రస్తుతం ఇట్లా నడుస్తుంది, నేను దాన్ని జరగనిస్తాను. ఇంకా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి అనిపించినవి వ్యక్తిగతంగా ఏమీ లేదు. నా జీవితం పట్ల నాకు అన్ని సమస్యలు క్లియర్ అయినాయి. నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఎవ్రీడే బొచ్చడు నేర్చుకుంటున్నా. ఇప్పుడు ఒక ప్రింట్ ఎలా నేర్చుకున్నా, రకరకాల పెన్నులు ఎట్లా పడితే తెలుసుకుంటున్నా, వైలిన్లో కొత్త రాగం నేర్చుకుంటున్నా. నేర్చుకునే విషయాలు నేను జీవితం కోసం నేర్చుకోవట్లేదు, మనసు కోసం మాత్రమే. ఇక జీవిత పరంగా నేను నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, అయిపోయింది. అయితే కొంతమంది చెప్తుంటారు కదా, పుస్తకాలు బాగా చదివితే నాలెడ్జ్ ఏ పెరుగుతుంది. పుస్తకాలు అని చెప్తారా మరి? అదే అడుగుతున్నాను నేను ఇంకా. అయితే బుకిష్ నాలెడ్జ్ ఇంపార్టెంటా, లౌక్యంతో కూడుకున్నటువంటి నాలెడ్జ్ ఇంపార్టెంటా? ఏది బెటర్? అసలు నాలెడ్జ్ అంటే ఏందో డిఫైన్ చేయాలి కదా. నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే ఎంత తాగితే అంత. ఓ ఈ మధ్య అలా కూడా చెప్తున్నారా? అందుకని పుస్తకాలు మనకి కొంతమంది బుక్స్ ఎక్కువ చదవమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అది నాకు తెలియదండి. తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి బుర్ర ఉందో లేదో నోరైతే ఉంది. అందుకని ఎవడెవడో ఏదేదో చెప్తున్నాడు, వాళ్ళందరికీ దండం. నేను దాంట్లో పడను. నా అబ్జర్వేషన్ లేనిది పుస్తకం అనేది ఈ భూమి మీద ముద్రణ వచ్చిన తర్వాత దాదాపు 2,50,00,000 పుస్తకాలు మాత్రమే ప్రింట్ చేయబడ్డాయి అంతే. మానవ జనాభా 800 కోట్ల పైచిలుకు. సో ఈ ముద్రించబడ్డ పుస్తకాల్లో సో మెనీ కేటగిరీస్ ఉన్నాయి. అందులో ఫిక్షన్స్ ఉన్నాయి, కల్పిత కథలు, నావెల్స్ ఉన్నాయి. ఆ ఫిక్షన్లో నావెల్స్ ఉన్నాయి. ఇప్పుడు సినిమా పాట ఫిక్షనే. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతే, ఎంత ఫిక్షనే. ఎవడు లేకపోతే ఎవడని చచ్చిపోడు, ఊరికి పాట వరుసకి. అట్లా కాకుండా అట్లా మనం సెగ్రిగేట్ చేస్తూ ఉంటే ఏదో ఒక దాని షాడో పడి రాయబడ్డ పుస్తకాలే 99% ఉంటాయి. ఇప్పుడు నేను పుస్తకం రాశాను, పుస్తకం రాసింది పుస్తకం రాయాలని కాదు, నాకు ఎవడు గుర్తిస్తలేడు, మా ఇంట్లో నాకు విలువ లేదు, అందరూ నన్ను గుర్తించాలంటే ఓ బుక్ రాస్తే, ఆ ఫంక్షన్ పెడితే ఆ 2 గంటలు నన్ను గుర్తిస్తారు, అట్లా నా ఈగో సాటిస్ఫై అవుతుంది. సో రకరకాల కారణాల చేత రాస్తున్నారు పుస్తకాలు. ఇప్పుడు చాలామంది పుస్తకాలు అమ్ముతారు, ధర అమూల్యం, ఎందుకంటే కొనరు కాబట్టి అట్లా అమూల్యం అని పెడతారు. కొందరు వాడి పుస్తకం వాడికి తెలుసు, అందుకని అట్లా నా పుస్తకం కొందరని రాస్తే బాగోదు, ఆనెస్టీ లేదు. అందుకని 100 పుస్తకాల్లో 100% పుస్తకాల్లో 99% పుస్తకాలు ఒక షాడో పడే రాయబడతాయి. ఇది పుస్తకాలు బాగా చదివితే తప్ప తెలియదు. ఓన్లీ 1% ఆఫ్ ద బుక్స్ దే ఆర్ ఫ్రెష్ ఒరిజినల్ థాట్స్ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ అండ్ ఎంపెరికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. అంటే ఒకడు అనుభవించి ఆ అనుభవ ప్రమాణంతో ఒకటి రాస్తాడు, అది కంప్లీట్ వేరే. అట్లా ఉన్న పుస్తకాలు చాలా అరుదు. ఫస్ట్ అవి చేరుకోవాలంటే చాలా చదవాలి. అప్పుడు మనం రకరకాల పనులు చేయగా బట్టలు వేసుకొని ఒక 20 ఏళ్ళ తర్వాత ఇట్లా చూస్తే ఈ బట్ట మంచిదని తెలిసిపోతుంది. అట్లా ఇప్పుడు మీరు ఏదైనా పుస్తకం ఇచ్చారనుకోండి, నేను ఒక 5-10 నిమిషాలు చదివి పుస్తకంలో ఏముందో మొత్తం చెప్తాను మీకు. అంటే ఆ వ్యక్తి ఏ ఉద్దేశంతో రాశాడు, దేని ఇన్ఫ్లుయెన్స్తో రాశాడు, ఎవరిని అడ్రస్ చేస్తున్నాడు, ఆ పుస్తకం ద్వారా ఏం కోరుకుంటున్నాడు, ఈ పుస్తకం ద్వారా ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నాడు, అందులో ఎజెండా ఉందా, ప్రాపగండా ఉందా, నాకు స్మెల్ తెలిసిపోతుంది. ఓకే. సో ఫైనల్గా మన ఇంటర్వ్యూ ఎట్లా ఉంది మరి? ఇప్పుడు బాగుంది, నాకైతే నచ్చింది, బాగుంది. అంతేముంది అంటే ఎవరికి అంటే మీరు చాలా చూస్తుంటారు, చాలా మాట్లాడారు. నేను అసలు గుర్తుపెట్టుకుని ఎప్పటిదప్పుడే, ఎప్పుడు భోజనం అప్పుడే, అట్లా ఎప్పటి మాటలు అప్పుడే. గతాన్ని ఎవడండి మోసేది? గతంతో మనకి గతం ఒక ఆధారం, అవి ఒప్పుకుంటున్నా, కానీ గతం ఈ క్షణాన్ని నిర్ణయించు. సో మన సత్యాగ్రహి ప్రేక్షకులకి మన ఇంటర్వ్యూ కూడా ఒక మంచి అవును, మీరు ఏ ప్రమోట్ ఇన్ఫర్మేటివ్ అనుకుంటారా? ఇన్ఫర్మేటివ్ అంటే అనుకుంటే ఇన్ఫర్మేషను, లేదా సరిగ్గా తీసుకుంటే కొంత జీవన విధానం మారచ్చు. ఏదో అన్ని విషయాలు ఎవడు అర్థం చేసుకోలేడు, ఏదో ఒక్క విషయాన్ని పట్టుకొని దాన్ని కొంచెం
జర్నీ చేస్తే ఒక ట్రాన్స్ఫర్మేషన్ కలుగుతుంది. మానసికంగా తెలుసుకునేవి అనంతం, మానసికంగా తెలుసుకునేవి అనంతం, లేదా మానసికంగా తెలుసుకునేవి అనేకం, ఆచరించగలిగేది ఏకమే అనేది నేను రాసుకున్నమాట. నువ్వు ఎక్కువ ఆచరించలేవు. జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే ఎక్కువ తెలుసుకోకూడదు. తెలుసుకున్న దాంట్లో ఒక్కటి ఎంచుకో, ఆ ఒక్కటి ఎంచుకున్నదే ఎక్కువ కాలం ఆచరించు. ఈ ఆచరణలో చాలా విషయాలు తెలుస్తాయి. నువ్వు నిలబడగలవా, నిలబడలేవా, నీకు అడ్డొస్తున్నది ఏది, నేను ఇబ్బంది పెడుతున్నది ఏది, దానికి సమాజం ఎట్లా స్పందిస్తుంది, ఇటు కుటుంబ సభ్యులు ఎట్లా స్పందిస్తారు, ఒక దాన్ని పట్టుకుని వదలకూడదు. అప్పుడు ఒక 5-6 సంవత్సరాల తర్వాత ఒక స్పష్టత అనేది, ఒక వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు నేను కొన్ని సంవత్సరాలుగా పెయింటింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడగారు, అయిపోయింది ఆ ప్రశ్న పొందబెట్టి. ఏం చేస్తున్నారో తెలుసు కాబట్టి తెలుసు ఆల్రెడీ. కానీ అలాగే చేస్తున్న మెకానికల్గా లేదు. నిన్న రాసిన పుస్తకం వేరు, ఇప్పుడు రాస్తున్న పుస్తకం మళ్ళీ ఫ్రెష్గా రాస్తున్నాను. అంటే చాలా పుస్తకాలు రాసేస్తారా ఇది అట్లా అంటే ప్రతి అక్షరం ప్రతి క్షణం బీ దేర్. ఇక్కడ ఎవరో నువ్వు తృప్తిపరచడానికో నీ భంగిమలు ఎవరికో నచ్చడానికి కాదు, నచ్చడం నచ్చకపోవడం కాదు, జీవించి అక్కడ బీ దేర్, పూర్ణ శ్రద్ధ. నేను ఒక చిన్న విషయం చెప్తే ఆలోచించుకోండి. ఏదన్నా గొప్ప పని చేస్తూ అట్లా మరణించాలని చాలామంది అనుకుంటారు. కానీ బాత్రూంలో టాయిలెట్ పోతూ పోయావనుకో, అంటే నీ లాస్ట్ క్షణం నువ్వు అనుకున్నట్టు జరగలేదనేగా. దానికి నా దగ్గర వచ్చిన చిట్కా ఉంది, నేను పాటిస్తున్నది. అన్ని పనులు పూర్ణ శ్రద్ధగా చేయండి. అప్పుడు నువ్వు ఇట్లా గ్లాస్ పూర్ణ శ్రద్ధగా చేయగానే గొప్పది పడిపోతుంది. అంటే పోలికందే లేదు కదా. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా పూర్ణ శ్రద్ధలో, నేను నెక్స్ట్ వెళ్ళి అంట్లు కడుగుతా పూర్ణ శ్రద్ధలో. శ్రద్ధ మారదు, పని మారుతుంది. సో ఆ గ్లాస్ కడుగుతున్నారు, అప్పుడే వేదిక మీద పూర్ణ శ్రద్ధలో మాట్లాడారు, కానీ బతికే ఉన్నారు. అతను ఇంటికి వచ్చారు, ఇట్లా గ్లాస్ కడుగుతున్నారు, ప్రాణం పోయింది. చూడు, పూర్ణ శ్రద్ధలో మీరు ప్రాణం వదిలేరు. సో ప్రతి క్షణం, ఎందుకంటే మీరు ఎప్పుడు చేస్తారో మీకు తెలియదు. ఆ చనిపోయే 5 నిమిషాల ముందు మీరు మనస్తాపం చెందింది అనుకో, అప్పటి వరకు మీరు సాధించినంత డాష్ పోయింది. ఆ 5 నిమిషాలు ఇంపార్టెంట్. అందుకే అసలు మనస్తాపం చెందకండి, పనికిరాని విషయాలకు బాధపడకండి. ఏదైనా ఉంటే సరి చేసుకుందాం. కానీ బాధపడడం, ఏడవటం, ఒకరిని అరవటం, ఆక్షేపించడం, నిందలు చేయడం, దానివల్ల చెడిపోతూ ఉంటుంది. నువ్వు దయచేసి ఏం చేయకు, బాగుపడడం స్టార్ట్ అయింది. నేను చిన్న విషయం చెప్పి ముగిస్తా. నేను శాండ్ ఆర్ట్ చేస్తున్నప్పుడు చెప్పడం ప్రయాణం చేస్తూ చాలా నా బ్యాగ్ నేనే పెట్టుకుని నా టేబుల్ అయినా సెట్ చేసుకున్న తర్వాత ప్రోగ్రామ్ అయిపోతుంది కదా, ఒక రకమైన నాకు ఆటోగ్రాఫ్స్ కోసం వచ్చేవాళ్ళు. అంటే తాత్కాలిక ప్రభావం. అట్లా వస్తారు, ఈడో తోపు బలేసాడే మిస్టర్ కాంతిరేస్వామి యొక్క ఆటోగ్రాఫ్ మీరు ఎక్కడ ఉంటారు అడుగుతారు. పావుగంట తర్వాత మర్చిపోతారని తెలుసు నాకు. అందులో నేను 5-6 మంది శాండ్ ఆర్ట్ కూడా చేస్తారు కదా. నేను అన్నీ చేస్తాను. సో అన్నీ అంటే చేయగలవన్నీ చేస్తా. సో ఆ తర్వాత ఒక 5-6 మంది అక్కడే ఆగిపోతారు. వాళ్ళకి నిజంగా నచ్చాను నేను. ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయరు, నాకు ఎవరు అసిస్టెంట్స్ ఉంటారు, నా శాండ్ ఆర్ట్ టేబుల్ నేనే ఇప్పుకుంటాను, నేనే ప్యాక్ చేసుకో. ఆశ్చర్యపోతారు, అయ్యో మీ పని మీరే చేసుకున్నారు. ఆఫ్ కోర్స్ నాకు పర్ఫార్మెన్స్ అంతా ఇది అంతే. నేను ఎక్కడున్నా సత్యమే చెప్తాను. వాళ్ళు ఇష్టం వింటే వింటారు, లేకపోతే అది వాళ్ళ ఛాయిస్ అది. ఆ తర్వాత అందరూ నన్ను అడిగే మాట ఏంటంటే, మేము సహాయం చేస్తాం, మేము కూడా చెప్తాం అని వస్తారనమాట. అప్పుడు నేను ప్రతి ఒక్కరికి నో చెప్పడానికి రాదు, ఎందుకంటే వాళ్ళు మంచి ఉద్దేశంతో అడుగుతున్నారు. ఎలా చెబితే వీళ్ళకి కన్వే అవుతుంది, నా పని నేను చేసుకోగలను. నేను తీవ్రంగా విచారణ చేసిన, ఎలా చెప్పాలి. ఒక మనిషి వాడంతా కూడా వస్తున్నాడు, ఏదో సహాయం చేయాలనుకుంటున్నాడు, వీడికి ఎట్లా చెప్పాలి వద్దని విచారణ చేస్తే నాకు ఒకసారి ఎయిర్పోర్ట్లో ఒక థాట్ వచ్చింది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అయింది. నిజంగా నా 5-6 మంది వచ్చారు, కాంతిరేస్వామి వి వాంట్ టు హెల్ప్ యూ, నేను తప్పకుండా చేయను, కానీ మీరు సహాయం చేస్తే లేట్ అవుతుంది నాకు అంతే. చిన్న కిటుకు. మీరు సహాయం చేసే కొద్ది లేట్ అవుతుంది. ఇక్కడ ఏ నట్ ఎక్కడ పెట్టాలి, ఏ బోల్ట్ ఎక్కడ పెట్టాలి మీకు తెలియదు. మీరు నన్ను అడుగుతారు, నేను చెప్తాను, మీరు ఎక్కడో రాంగ్ ప్లేస్. అంటే గుర్తొచ్చింది, ఇంట్లో వంట చేస్తుంటే ఎవరైనా హెల్ప్ చేస్తారు అంటే నాకు లేట్ అవుతుంది, నేనే చేసుకుంటా ఫాస్ట్. కరెక్టే కదా. అందుకని మనం అసిస్టెంట్స్ని పెట్టుకుంటాం. ఎవడు పడితే వాడు వేలు పెడితే అది బాయ్ అవుతుంది. అందుకని వేలు పెట్టని వద్దు. సో అందుకని నేనైతే నా పనులు జీవితకాలం, నా శరీరం శుష్కించినా ఇట్లా దొగ్గుకుంటూ కింద వంట పెట్టుకొని ఇట్లా వంట చేసుకుని తినాలని నిర్ణయం తీసుకున్నాను నేను. నాకు ఏమైనా చేసి పెడితే ఐఎమ్ ఫైన్, కానీ చేసి పెట్టకపోతే ఐ విల్ బి మోర్ ఫైన్. అట్లా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. యా, అవి అది ఉండాలి.
పాడుకోవడానికి చాలా బాగుంటది. అందాల అకరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ, అందాల అపరంజి బొమ్మ అమ్మ లేదంటూ బెంగ పడకమ్మ. ఇంతకుముందు కాలాలు మారిన అట్లా పాడుకోవచ్చు. ఏదైనా మంచి పాట చెప్పండి అన్నమ్మ. అమ్మో, ధర్మాన్ని పాటిస్తాను, నమ్మకం అక్కర్లే. నేను చెప్తున్న దేవుడు అన్నదాన్ని నువ్వు ఆకారాన్ని వదిలేసి నిరాకారం వైపు కనుక అన్వేషణ చేస్తే అది నీవే అని తెలుస్తుంది. శివుడిని ఎలా చూస్తారు? అందరు ఒకటే. మనకి ఎట్లా, మనకి ఇప్పుడు ఇది మా గురువు గారు చెప్పిన మాట, అంటే మా బుచ్చారెడ్డి గారు చెప్పిన మాట మీకు చెప్తున్నా, ఎందుకంటే అన్నిటికీ నేను ప్రమాణంగా నిలబడకూడదు. గురువు లేరన్నారు ఇందాక, చాలా మంది ఉన్నారని చెప్పాను. ఇప్పుడు ఒకరు శివుడిని ఆరాధిస్తారు, ఒకరు లక్ష్మీమాతను ఆరాధిస్తారు, లక్ష్మీ తర్వాత ఒకరు అమ్మవారిని ఆరాధిస్తారు. ఎట్లా అంటే ఆయన చెప్పిందంటే, ఇట్లా ఒకరినొకరు ఆరాధించడం అంటే ఏముండదయా, నువ్వు శివుడిని ఆరాధించినప్పుడు అందరి దేవుళ్ళని శివుల్లో కలిపి శివుడికి ఆరాధించు, అట్లా అందరిని ఆరాధించినట్టు అవుతుంది. సో విభజించడం మనసు యొక్క ధర్మం. నువ్వు జ్ఞానంలోకి వచ్చిన తర్వాత విభజన పోయి కలపడం స్టార్ట్ అవుతుంది. అట్లా విష్ణువుని ఆరాధిస్తే విష్ణువులో అమ్మవారిని, శివుడిని, వినాయకుడిని అందరినీ కలిపి అప్పుడు విష్ణువుకి ఆరతి, సమస్తానికి ఆరతిస్తున్నట్టే. మీరు హారతి పూజలు చేస్తారా? చేస్తాను, ఎందుకు చేయను? బట్ మీరు అనుకున్న మూఢనమ్మకంగా ఇప్పుడు నాకు కోరికలు లేవు, అప్పుడు నేను చేస్తే ఏమిటి ఆధారం? ఒకవేళ కోరికలు లేకపోతే నేను దేనికి చేస్తున్నాను అంటే ఏదైనా శ్రద్ధగా చేయాలి, ఇష్టంతో, శ్రద్ధగా. ఇష్టం లేదా ఇష్టం, శ్రద్ధ వేరు. శ్రద్ధ అన్నది నీ యొక్క పూర్తి స్థితి ప్రదర్శన. మీరు పూజలు నేను పూజ చేయను. అంటే పూజలు అంటే మీ ఉద్దేశం ప్రకారం మంత్రాలు చదవడము, లేకపోతే హారతి ఇవ్వడం శ్రద్ధ. అంటే ఇప్పుడు ఒక దివ్యమంగళ స్వరూపం ఉంది, ఇప్పుడు పెయింటింగ్ ఉంది, ఇది అందంగా ఉంది కదా, అట్లా మనం భారతీయ దేనికి ఇస్తారు హారతి అని నేను ఆ స్థితికి, ఆ పరమాత్మ స్థితికి, నేను ఆ పరమాత్మ అంటే విభజన లేని ఒకానొక స్థితి, నేను దాన్ని గుర్తిస్తున్నాను. మీరు ఇట్లా సపరేట్ గా పెట్టుకున్నారా ఒక పూజ గది లాగా? అట్లా మా సపరేట్ అంటే నువ్వు చెడగొడుతుంది దాన్ని. ఎక్కడున్నా అది గౌరవంగా చూడు దాన్ని. మళ్ళీ దేవుని కూడా నాది నీదని ఎట్లా అనుకుంటా? అట్లా అనుకోకూడదు. అంటే నేను అనుకోను, అట్లీస్ట్ నాకు కొంచెం బుద్ధి ఉంది అని అనుకోను. అట్లా అనుకునే వాళ్ళు ఉన్నారు, ఇది మా పూజ గది, మీ పూజ గది అంటే మా పూజ గది పెద్దది, అసలు విషయం నుంచి పక్కకి జరుగుతున్నారు. అవి చేయను. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా దేవాలయానికి వెళ్తే కళ్ళు మూసుకొని జస్ట్ నా స్థితిని అక్కడ ప్రజెంట్ చేస్తా. అంటే ఎక్కడో చోట నిలబడాలి కదా. ధ్యానం కాదు, నేను బాగున్నాను, నాకే కోరిక లేదు అని ఊరికే నిలబడి వస్తాను అంతవరకు. లేదా ఒకవేళ కోరితే అందరూ వాళ్ళ వాళ్ళ మనసుల నుంచి బయటపడాలని నేను ప్రార్థిస్తాను. ఏది ఉంటే ఇప్పుడు కూడా ప్రార్థిస్తున్నా. ఒకవేళ దేవుడు అనేవాడు ఏ రూపంలో ఉన్నా నేను అతను గుర్తించలేకపోయిండొచ్చు, కానీ అతనికి కాస్త నా పట్ల కంపాషన్ ఉంటే నా తరఫున ఒక కోరిక తీర్చు. అదేంది, ఈ మనసు అనే దాని బారిన పడి మనిషి బాధపడుతున్నాడు. సో అందరి మనసుల్లో కాస్త ఆలోచనల్లో పరివర్తన తీసుకురాగలిగితే ఈ తూతుమయమే నుంచి బయటపడాలి. నువ్వు నేను, నేను నువ్వు, నీవు అట్లా, నేను ఇట్లా. అసలు ఏం చేస్తారు, బేసిక్లోనే క్లారిటీ లేదు. మళ్ళీ గొప్ప గొప్ప విషయాల గురించి మాట్లాడుతున్నారు. పక్కవాడు ఏమనంటే తట్టుకోలేవు, గొప్ప గొప్ప విషయాల నుంచి మాట్లాడుతున్నావు, ఫిలాసఫీ మాట్లాడుతావు, దేశం. అందుకని అంటే ఫస్ట్ సెట్ యువర్ ఫండమెంటల్స్ రైట్. ఏంటంటే నీ గట్ ఉంది కదా, గట్ అంటే తెలుసు కదా, దాన్ని సెట్ చేసుకొని తర్వాత కిచెన్ కాడికి పో. నువ్వు గొప్ప గొప్ప వంటలు వండుతున్నావు, నీకు అసలు ఆకలే లేదు. అట్లా కాదు. ఫస్ట్ నేను ఐఎమ్ స్టికింగ్ టు మై ఫండమెంటల్స్. నేను గొప్ప వ్యక్తిని అవునో కాదో నాకు తెలియదు, నేను సోషల్ రిఫార్మిస్ట్ అవుతానో కాదో నాకు తెలియదు, నేను ఈ సమాజం కోసం గొప్ప పని చేసినట్టు నేను కనబడకపోవచ్చు. నేను చేస్తున్న గొప్ప పని నిరంతరం ఏంది, నా చుట్టూ ఉన్న సమాజాన్ని, నా చుట్టూ ఉన్న మనుషులను గౌరవిస్తున్నాను. నేను నాకున్న దాన్ని షేర్ చేసుకుంటున్నాను. వాళ్ళకి వాటర్, ఫుడ్ కావాలంటే తెచ్చిపెడుతున్నాను. నేను ఎన్ని పనులు చేస్తూ కూడా కూరలు తీసుకొస్తాను. ఎవరికైనా తలనొప్పి ఉందంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళకి మెడిసిన్ తీసుకొస్తాను. నాకు సంబంధం లేని వ్యక్తి ఎవరో దూర బంధువు ఏదైనా టాబ్లెట్ అడిగితే తెచ్చిస్తాను. ఐఎమ్ డూయింగ్ గ్రేట్ సర్వీస్. కానీ నేను దాన్ని చెప్పుకోను, నేను ప్రచారం కోసం చేస్తాను, నా స్వభావం అది. ఇప్పుడు ఉత్త ధ్యానం ఎక్కడ ఉంది? అక్కడ ధ్యానం మార్గమైంది, ధ్యానం లక్ష్యము కాదు.
అందుకే ధ్యాన మార్గం బాగుంది, చాలా ధ్యాన మార్గం ద్వారా చాలా లాగుతున్నారు. ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు ఇవన్నీ చెబుతూ నెక్స్ట్ పడుతుంది ఒక స్లైడ్, నెక్స్ట్ జాయిన్ కోర్సెస్, తర్వాత 3 days కోర్స్కి ఒక ఫీజు, 11 రోజులకు ఒక ఫీజు, అది అయిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అదే సాక్షాత్తు మా గురువు గారు వస్తారు, వారి ద్వారా మీకు అది ఒక సర్టిఫికేషన్ ఉంటుంది. గొప్ప అవకాశం ఇది వేరే వాళ్ళది కాదు, ఇది సపరేట్ చెప్పాను. నమ్ముతారు కదా పాపం. అసలు నువ్వు లిబరేట్ చేయడానికి అవే అక్కర్లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళ పొలిటికల్ పార్టీస్ ఇన్ని ఉన్నాయి, అందరూ మంచిగా చేస్తామంటున్నారు, మరి ఇన్ని పార్టీస్ ఎందుకు ఉన్నాయి అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా చెప్తున్నాడు దాన్ని. అందుకని ఇస్లాం ఏం చెప్తుంది, ఇస్లాంలో దైవం వేరే, ఇలా ఇట్స్ డిఫరెంట్ గాడ్, అది సపరేట్ ఉంటుంది. మనిషి ఎప్పటికీ దైవం కాలేడు. అల్హిల్లాస్ని చంపేశారు, అన్నల్ హక్ అంటే చంపేశారు. ఇప్పుడు ఎవరన్నా ఇస్లాంలో ఉన్నవాడు నేను దేవుడిని అంటే చంపేస్తారు, బ్లాస్ఫేమ్ అనమాట. అందుకని ఆ నిరాకార స్థితి వేరే. నిరాకారం ఉంది నీకు ఎట్ట తెలుస్తుంది భయ్? ఇది ఎలా ఉందంటే రేడియోలో నుంచి పాట వస్తుంది, కానీ రేడియో దగ్గర చెవి పెట్టుకుని వెళ్ళాల్సిన అవసరం లేదు, ఎక్కడి నుంచైనా వినొచ్చు కదా. ఇది మన అండర్స్టాండింగ్. దేర్ ఈజ్ సంథింగ్, అది ఒక హ్యూమన్ ఫామ్లో ఉంటుందని కాదు, దేర్ ఈజ్ సంథింగ్, అది ఒక ఆర్డర్లో ఆపరేట్ చేస్తుంది. అదే ఆర్డర్ నీలో కూడా ఉంది అని గుర్తించడంతో మన ఆధ్యాత్మిక విచారణ పూర్తయి మిగిలింది ఏమిటి, నిష్కామ కర్మ మిగిలింది. నిష్కామ కర్మ దేనికోసం? వ్యక్తిగతం కోసం, సమాజహితం కోసం, లోకహితం కోసం. అక్కడితో అయిపోయింది. ఇక్కడ గ్రజ్జులు లేకపోతే అందరినీ మతం మార్పియాలి, లేకపోతే ఈ సభకి 15,000 మంది వచ్చారు, నెక్స్ట్ ఇయర్కి 20,000 రావాలి మనం, ఇదంతా ఏంది సంఖ్యలో పడ్డారు. ఏ ఆశ్రమానికి కూడా నేను లిబరేట్ చేయడం ఇష్టం ఉండదు. నిన్ను లైఫ్ అంతా వాళ్ళు అట్టి పెట్టుకోవాలని చూస్తున్నారు. నేను ఎవరిని నా దగ్గర ఉంచుకోవాలనుకోవట్లే. నాకు మీ పైసలు వద్దు, మీ రెస్పెక్ట్ వద్దు, ఏ